రైట్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి సాయంత్రకాల సమయంలో మీతో ప్రార్థనలు గడపడం చాలా సంతోషంగా ఉంది. నిన్నటి దినం ఈ టైంకే బాగాలేకుండే, మరి మీరు అందరూ ప్రార్థన చేశారు. ఒక 1 అవర్ తర్వాత హెల్త్ మంచిగా అయిపోయింది. అప్పటి నుంచి జ్వరం ఏం రాలేదు. పొద్దున కూడా ప్రేయర్ చేసుకుంటే తగ్గిపోయింది. దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఈరోజు మనము వరాల గురించి నేర్చుకుందాం. గిఫ్ట్స్. వరం అంటే ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటారు కదా, వరాలు. ఈరోజు డేటు రాసుకోండి. వరాలు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. వరాల గురించి మనం నేర్చుకుందాం. అసలు ఎన్ని వరాలు ఉన్నాయి, ఏ వరాలు ఏ విధంగా పనిచేస్తాయి, దీని గురించి చాలా చెప్పాను. అయినా కానీ కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే నేర్చుకోవచ్చు. చదువురాని వాళ్ళు జస్ట్ వినండి వాక్యం. రైట్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు తండ్రి. బంధకాలు వేస్తున్న సైతాన్ని కూల్చివేయండి. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. గిఫ్ట్స్, వరాలు అనేటివి 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మనం మామూలుగా తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు వచ్చేటివి. రెండోది మనం బాప్తిజం తీసుకున్నప్పుడు వచ్చేటివి. బాప్తిజం కూడా ఒక పుట్టుక అన్నమాట. నేను 2006లో బాప్తిజం తీసుకున్నాను, జూన్ 4వ తారీఖు. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. 8th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు 2024, 2016, మొత్తం 18 సంవత్సరాలు అయింది. నేను దేవునిలో 18 సంవత్సరాల యవ్వనస్తుడిని ఆత్మీయంగా. అట్లా మీరు కూడా బాప్తిజాలు తీసుకున్నారు. మనం చిన్నగా ఉన్నప్పుడు జస్ట్ ఓన్లీ పాలే తాగుతాం ఒక 6 months వరకు. పోనీ ఒక 3 months 4 months వరకు నా పాలు తాగి తర్వాత మెల్లమెల్లగా ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. ఒక 1 year తర్వాత మంచి ఫుడ్ తింటాం, బలమైన ఫుడ్ తింటాం. చిన్నప్పుడు ఓన్లీ పాలు తాగితేనే మనకి బలం వస్తుంది, అన్నం తింటే రాదు, అన్నం అరగదు. 1 year తర్వాత మనము ఫుడ్ తీసుకుంటూ ఉంటాము, అప్పుడు అన్నం అరుగుతుంది. అప్పుడు పాలు తాగితే సరిపోదు. చిన్నప్పుడు పాలు తాగితేనే కడుపు నిండుతుంది. పెద్దగా అయిన తర్వాత పాలు తాగినా సరిపోదు, అన్నం తినాల్సి వస్తుంది. అట్లనే బాప్తిజం తీసుకున్న తర్వాత చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుంటూ కొంచెం మనం బలపడిన తర్వాత హెవీగా వాక్యం తీసుకోవాలి. అప్పుడే మన ఆత్మ బలపడుతుంది. చికెన్, మటన్, గుడ్లు, చేపలు ఇంకేమైతుంటే కొంచెం హెవీ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు స్ట్రాంగ్ అవుతాం అన్నమాట. హల్లెలూయా. అట్లనే హెవీ ఫుడ్, హెవీ డైట్లో ఇవి వరాల గురించి అన్నమాట. వరాలు పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు జీన్స్లో ఉంటే వస్తుంది. మా అమ్మగారు టీచర్ అన్నమాట, మా పెదనాన్న కూడా టీచర్, మా అక్క వాళ్ళు కూడా టీచర్. మా అమ్మగారు బ్లడ్లో టీచింగ్ ఉంది. నేను కూడా టీచర్ అన్నమాట, మ్యాథమెటిక్స్ టీచర్ని నేను ఒకప్పుడు. బైబిల్లో కూడా టీచింగ్ ఉందని చెప్పి దీంట్లో దూకాల్సి వచ్చింది. అది పుట్టినప్పటి నుంచి వచ్చింది అది. అట్లా కాకుండా బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుడు కొన్ని వరాలు ఇస్తాడు. పరిశుద్ధాత్మ పొందినప్పుడు కొన్ని వరాలు వస్తాయి. దేవుళ్ళు ఎదిగే కొద్దీ మళ్ళీ వరాలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రికలు ఏముంటాయంటే నానా విధములైన వరాలు ఉన్నాయంటారు. వరాలంటే మనం ఏమనుకుంటామంటే ఈ భాషలు మాట్లాడటము, ప్రవచనం చెప్పటమే అని అనుకుంటాం. అది కృపావరాలు. అది వరాలు చాలా రకాలు ఉన్నాయి. పాటలు పాడటం కూడా ఒక వరం, ప్రార్థన చేయటం కూడా ఒక వరం, టీచింగ్ చెప్పటం కూడా ఒక వరం. ఒక వ్యక్తి ఒక ప్రాబ్లంతో వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వటం కూడా ఒక వరం. వంట చేయటం కూడా ఒక వరం. అందరూ వంట చేస్తారు, పలానా వ్యక్తి వంట చేసినప్పుడు మస్తు అవుతుంది, ఏమో ఆమె చేతిలో ఏదో ఉంది. అందరు అదే ఇంగ్రీడియంట్స్ వేస్తారు, కానీ ఆమె కూడా అదే వేస్తుంది, కానీ టేస్ట్ చేంజ్ అవుతుంది. వరం. అట్లా చాలా వరాలు ఉంటాయి. మనకు తెలిసింది ఏంటంటే ఓన్లీ 9 వరాలు అనుకుంటాం. చాలా వరాలు ఉన్నాయి. దయ్యాలు వెలగొట్టడం,
ఒక వరం. రోగులను స్వస్థపరచటం కృపావరంలో ఒక వరం, స్వస్థత వరం. వాక్యం చేత బలపరచటం ఒక వరం. కొంతమంది మనం చూస్తే సండే స్కూల్లో డిఫరెంట్ టైప్ స్టోరీ చెప్తారు, అది కూడా ఒక వరం. వాక్యం చెప్పేటప్పుడు డిఫరెంట్గా చెప్తారు. ఒక కథ చెప్పి, ఒక కవిత్వం చెప్పి, తర్వాత ఒక వాక్యం చెప్పి, అందులో ఒక పాట పాడి, తర్వాత దాంట్లో ఒక పద్యం మాట్లాడి, తర్వాత బైబిల్లోకి ఒక స్టోరీ చెప్పి, అట్లా మొత్తం కవర్ చేసి, అది కూడా ఒక వరం. వాళ్ళు చెప్పే డైలాగ్స్ కానీ, వాళ్ళు చెప్పే కథలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం క్రిస్టియన్ లిటరేచర్లో మనం చూస్తే కొన్ని బుక్స్ కొంటాం, చాలా కథల బుక్స్ కొంటాం. మీ అందరు కూడా ఇచ్చాను నేను కథల బుక్, చిన్న చిన్న కథలు. ఆ కథ మామూలుగానే ఉంటుంది, దానిలో సారాంశం ఉంటుంది, ఆ వాక్యం ఉంటుంది. అరే ఇంతనా, మస్తు అనిపిస్తుంది ఆ కథ. ఆ కథలు ఎక్కడ ఉండవు, వీళ్ళు ఓన్గా రాస్తారు. అదొక వరం దేవుడు ఇచ్చింది. శామ్ జెబుదైరా అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉండే, చెన్నైలో చనిపోయింది ఆయన. ఆయన బుక్స్ దొరికితే చదవండి, 20-30 రూపాయలు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటాయి. చిన్న చిన్న స్టోరీస్ లెక్క రాసి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇస్తాడు. ఆయన అట్లా రాయటానికి ఆయన బాగా ప్రార్థనలో ఉండి, ప్రభా నేను ఏం చేయాలి, నా పరిచర్య ఎలా చేయాలి ప్రభా అని బాగా ప్రార్థన చేసుకుని ఆయన బయటికి వెళ్తే, యేసుప్రభు వారు తెల్ల బట్టలు వేసుకొని ఆయన సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఆపి ఆయన చేయి పట్టుకున్నాడు. ఆయన చేతికి కరెంట్ షాట్ కొట్టినట్టు అయింది. అప్పటి నుంచి ఆయన కథలు రాయటం, పుస్తకాలు రాయటం మొదలుపెట్టాడు. ఆయన లేరు, చనిపోయారు. నేను మొదట్లో ఆయన పుస్తకాలు చదివి చాలా నేర్చుకున్నా. అబ్బా చాలా బాగుంటాయి. శామ్ జెబుదైరా అనమాట. ఇప్పుడు ఆయన బుక్స్ తక్కువ అయిపోయినాయి, దాన్ని ప్రింట్ చేస్తాడు. ఆయన తమిళ్లో రాస్తాడు, దాన్ని ఇజ్రాయెల్ బ్రదర్ అని తెలుగులో తర్జుమా చేస్తూ ఉంటాడు. అదొక వరం అన్నమాట. అయితే దేవుని ప్రియమైన వారలారా, మనకి ఆత్మవరాలు అనేది కూడా ఇచ్చిండు. కృపావరాలు, ఆత్మవరాలు అంటాం కదా. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చేటివి. ఒకటేమో తల్లి గర్భము లేకపోతే జీన్స్ నుంచి వచ్చేది. దేవుడే ప్రత్యేకించి కొన్ని వరాలు ఇస్తాడు. ఆ వరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే, ప్రతి వ్యక్తి యొక్క బంధకాలు తెంపటానికి, ప్రతి వ్యక్తిని బాగు చేయడానికి, ప్రతి వ్యక్తి యొక్క భుజం మీద ఉన్న కాడి విరగొట్టడానికి దేవుడు మనకు వరాలు ఇచ్చాడు. వరాలు కూడా మనం దానికే వాడాలి. కానీ ఇప్పుడున్న నేటి సమాజంలో ఏమైపోయిందంటే, ఆ వరము బిజినెస్ లెక్క మారిపోయింది. ఒక మంచి దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, రిజిస్ట్రేషన్ ఫీజు 2000, నీకు స్వస్థత కావాలా 15,000 కట్టు. వరం ఫ్రీగా ఇచ్చిండు దేవుడు. వీళ్ళు డబ్బులు, మరి సేవ చేయాలి కదా బ్రదర్. సేవ చేయడానికి దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడు డబ్బులు. వరం ఎందుకు ఇచ్చిండు? ప్రతి వ్యక్తి యొక్క కాడి విరగొట్టనికే ఇచ్చాడు. కాడి విరగొట్టనికి ఇచ్చినప్పుడు మన దగ్గర పైసలే ఉండవు. ఎక్కడి నుంచి వాడు పైసలు తీసుకొస్తాడు? యుద్ధంలో 2 రకాల స్ట్రాటజీస్ ఉంటాయి, చెప్పినా నేను చాలాసార్లు. ఒకటేమో డిఫెన్స్, ఒకటేమో అఫెన్స్. తనను తాను కాపాడుకోవటం, దాడి చేయటం రెండోది. ఓన్లీ మనల్ని కాపాడుకుంటున్నాం అనుకో, పడిపోతాం, మనం ఓడిపోతాం. ఓన్లీ దాడి చేస్తూనే ఉన్నాం అనుకో, పడిపోతాం. కాపాడుకుంటూ ఉండాలి, అటాక్ చేస్తూ కూడా ఉండాలి. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఈ వరాలు అనేటివి వాటికి ఉపయోగపడతాయి. మనల్ని మనం కాపాడుకోవటానికి, ఇతరులను బాగు చేయటానికి, ఇతరులను బంధకాల నుంచి విడిపించడానికి వరం ఇంపార్టెంట్. నేను సేవా విధానంలో చాలా వరాలు అడిగినా, నాకు అడిగినవన్నీ ఇచ్చిండు. ప్రభా నా దగ్గర ఎవరైనా పేషెంట్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా వానికి సొల్యూషన్ ఇవ్వాలా, నేను ఇచ్చిండు దేవుడు ఆ వరం. వాక్యం చెప్పేటప్పుడు చాలా డెప్త్లో చెప్పాలా. నేను వాక్యం చెప్తే ఎలాంటోడైనా ఆ వాక్యంకి ఫిక్స్ అయిపోవాలా. వాక్యం చాలా డెప్త్లో వెళ్ళాలి. ఇచ్చిండు ఆ వరం. ఇంకా చాలా వరాలు ఇచ్చిండు. ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆయన లోపల పిలుపు ఏంది, ఆయన ఎందుకు వచ్చిండు, ఆయన ఫ్యూచర్ ఎట్లుంటుంది నాకు తెలియపరచండి, ఇచ్చిండు. కొన్ని అడిగినా ఇంకా ఇస్తలేడు, ఇస్తాడు మళ్ళా. అయితే దేవుడు అందరికీ అన్ని వరాలు ఇవ్వడు. సంఘము ఒకరి మీద ఒకరు ఆధారపడాలి అని చెప్పి దేవుడు వరాలను పంచుతూ ఉంటాడు. బాగా అర్థం చేసుకో. నాకు దర్శన వరం లేదు. ఇప్పుడు కొంతమందికి ప్రేయర్ చేస్తే దర్శనం వస్తుంది. ఒక సినిమా చూసినట్టు చూస్తారు వాళ్ళు, టీవీలో చూసినట్టే చూస్తారు ఎగ్జాక్ట్గా. కొంతమంది కళలో కనిపిస్తుంది, అది జరుగుతుంది.
నాకు కళలకు అర్థం చెప్పే వరం ఇచ్చిండు. అడిగిన నేను దేవుణ్ణి, సొంతంగా రాలే, అడిగితే ఇచ్చిండు దేవుడు. చాలా వరకు నేను అడిగే పొందుకున్నాను. ఇవన్నీ సేవలో ఉపయోగపడేటివి. అడుగుతూ ఇస్తాడు దేవుడు మనకి. నాకు కళలు పెద్దగా అంటే జరిగేది ఏం కనిపించదు నాకు, కానీ కళ ఎవరికన్నా వస్తే దానికి మీనింగ్ చెప్తా నేను. అది ఇచ్చిండు దేవుడు వరం, అది వరం. అయితే ఈ వరం మనం ఎందుకు వాడాలి అంటే, ఒక వ్యక్తిని బాగు చేయటానికి, ఒక వ్యక్తిని దేవునిలో నిలబెట్టడానికి, ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని పెంచడానికి మనం ఈ వరంని వాడాలి. కానీ చాలామంది ఏంటంటే, ఒక వరం సంపాదించిన తర్వాత విపరీతమైన అహంకారం వస్తుంది, విపరీతమైన గర్వం వస్తుంది. అక్కడే పడిపోతాం మనం. కన్స్ట్రక్షన్ అన్నది ఆగిపోతుంది. హల్లెలూయా. ఎన్ని వరాలు వచ్చినా కానీ అహంకారం గర్వం అనేది వచ్చిందనుకోండి, పోతుంది అనమాట. ఒకప్పుడు నాకు వరం ఇచ్చినప్పుడు మస్తు అహంకారం వచ్చింది, చాలా డిస్టర్బ్ అయిపోయినా నేను. తర్వాత అర్థం చేసుకొని వదిలేసిన నేను. నెక్స్ట్ విషయం ఏంటంటే, దేవుడు వరం ఎందుకు ఇస్తున్నాడు అంటే, మనం పరలోక రాజ్యానికి ఏదో ఒకటి తీసుకుపోవటానికి ఇస్తున్నాడు. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోవాలి. 2 రకాల మనుషులు ఉంటారు. పరలోక రాజ్యం పోయే వాళ్ళు ఉత్తి చేతులతో పరలోక రాజ్యం పోయేటోళ్ళు, ఒకటేమో చేతులు నిండుకొని పోయేటోళ్ళు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఉత్తి చేతులతో ఎవరు పోతారు అంటే, దేవునిలో లేక జస్ట్ ఓన్లీ బాప్తిజం తీసుకొని దేవుని ఉంటే చాలు అనుకుంటారు, వాళ్ళు ఉత్తి చేతులతో పోతారు. చేతులు నింపుకొని ఎవరు పోతారు అంటే, ఈ వరాలు పొందుకున్న వాళ్ళు పోతారు. ఈ వరాలు పొందిన తర్వాత దాన్ని అభ్యాసం చేయాలా, దాన్ని ఎక్సర్సైజ్ చేయాలా, దాన్ని వాడాలా. అప్పుడే వరం స్పీడ్ అవుతుంది అనమాట. వరమే కాదు, ఏదైనా కానీ. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఈ వాక్య ప్రకారం జీవించి మీరు కూడా వాక్యం బోధిస్తూ ఉంటే మీకు వాక్యం డెప్త్ వస్తుంది, లేదా అక్కడికి నిలిచిపోతాయి అన్నమాట. అది ఏ వరమైనా కావచ్చు. కిరీటాలు అని 5 రకాల కిరీటాలు ఉంటాయి. చివరి వరకు మనము దేవుని కోసం మనం నిలబడినప్పుడు దేవుడు ఒక కిరీటం ఇస్తాడు. మనం కొంతమంది ఆత్మలను సంపాదించినప్పుడు మనకు ఒక కిరీటం ఇస్తాడు, జీవ కిరీటము, మహిమ కిరీటము. ఆ కిరీటంకి డైమండ్స్ ఉంటాయన్నమాట. మనం ఎంతమంది ఆత్మలను సంపాదిస్తామో అన్ని డైమండ్లు దానికి పొదిగించబడుతూ ఉంటాయి. ఆత్మను సంపాదించాలి, ఆ ఆత్మను చివరి వరకు కాపాడుకోవాలి. చాలామంది ఆత్మను కాపాడుతారు, అంటే ఒక వ్యక్తిని కాపాడుతారు, కానీ వదిలేస్తారు. పిల్లలు కానీ రోడ్డు మీద వదిలేసినట్టు అవుతుంది. పిల్లలు కనటం అందరు చేస్తున్నారు, కానీ వాళ్ళని పెంచడమే చాలా ఇంపార్టెంట్. రోడ్డు మీద వదిలేసి అంటే సువార్త చెప్పి వాడు బాప్తిజం తీసుకున్న తర్వాత ఏదో కానుక ఇవ్వలేదనో, ఏదో చెప్పినట్టు వినలేదని వాడిని వదిలేస్తారు. అది చాలా తప్పు అన్నమాట. తర్వాత సువార్త సేవ చేసిన తర్వాత దేవుడు ఒక సంఘం ఇస్తే చివరి వరకు ఆ సంఘాన్ని కాపాడాలి, ఆ సంఘాన్ని తట్టుకోవాలా, ఆ సంఘాన్ని ఆదరించాలా, ఆ సంఘాన్ని సత్యంలో తీసుకొని వెళ్ళాలా. ఒక యేసుప్రభు తర్వాత ఆ సంఘ కాపరి యేసుప్రభు సంఘాన్ని ఎట్లయితే కాపాడుతాడో, ఎలా పోషిస్తాడో, ఎలా ఆదరిస్తాడో, ఎలా వాడిని సంరక్షిస్తాడో, ఒక కాపరి అనే వ్యక్తి ఏం చేయాలంటే ఆ సంఘాన్ని కాపాడాలి. అప్పుడు ఆ సంఘానికి సంబంధించిన కిరీటం దేవుడు ఇస్తాడు. పౌలు భక్తుడు చెప్తాడు, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై కోర్స్, నా ముందల పరుగుని నేను కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు కానుక వేస్తాం డబ్బాలో, లేదా పాస్టర్ గారికి ఏదో ఇస్తాం. పరలోక రాజ్యం పోయిన తర్వాత కూడా అక్కడ కానుక ఉంటుంది. మన నోట్లు పనిచేయవు అప్పుడు, ఫోన్పే, గూగుల్ పే పనిచేయదు అక్కడ. మనం ఇక్కడ సంపాదించే కిరీటము, మనం ఇక్కడ ఏదైతే దేవుని కోసం పోగొట్టుకుంటామో అక్కడంతా కూడా డబ్బులు క్యాల్కులేట్ అవుతూ ఉంటుంది, అది అక్కడ కౌంట్ అయిపోతుంది. అప్పుడు ఆ డబ్బులు తీసుకొని అక్కడ వాడుతూ ఉంటాం. బైబిల్ యేసుప్రభు చెప్పిండు, నా కోసం మీరు రూపాయి పోగొట్టుకున్న 100 రూపాయలు అక్కడ యాడ్ అవుతుంది. నా కోసం అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరినైతే పోగొట్టుకుని ఉంటారో వాళ్ళందరినీ మీరు సంపాదించుకుంటారు. వాళ్ళందరినీ అంటే ఇక్కడ పోగొట్టుకున్న వాళ్ళు కాదు, వేరే వాళ్ళ లాంటి వాళ్ళు, వేరే వాళ్ళని మీరు సంపాదించుకుంటారు. నన్ను వెంబడించుకున్న వాళ్ళు తనను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలా అన్నాడు. మనం క్రైస్తవ జీవితం ముందల నుంచి చూస్తే చాలా ఈజీ అనిపిస్తుంది, లోతుకు పోతే తట్టుకోలేము మనం. ఒక క్రైస్తవుడిగా బ్రతకాలి అంటే
ఒక యుద్ధానికి ఒప్పుకున్నట్టు అనమాట. యుద్ధంలో ఉన్న సైనికుడు రాత్రింబగలు ఎట్లయితే టెన్షన్లో ఉంటాడో, రాత్రిపూట నిద్ర ఉండదో, చెట్ల మీద పడుకోవాల్సి వస్తుంది, నీళ్ళలో వర్షం పడుతుంటే కూడా దుప్పట్లు వేసుకొని లేకపోతే రెయిన్ కోట్ వేసుకొని అట్లనే వర్షంలో తడుస్తూనే ఉండాలి. పాములు వస్తూ ఉంటాయి, లేకపోతే శత్రు దాడి వస్తూ ఉంటుంది, నిద్ర ఉండదు, ఎంతో చాలా కష్టం. క్రైస్తవ జీవితం కూడా అంతే, అన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది, కరిగిపోవాల్సి వస్తుంది. హల్లెలూయా. అలా ఉంటూ దేవుడు మనకిచ్చిన వరంని ఏం చేయాలంటే మనం వాడి కొంతమంది ఆత్మను సంపాదించాలి. అప్పుడు దేవుడు మనకిచ్చిన వరం బట్టి దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రికలు ఏమంటాడంటే, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా అంటాడు. దాన్ని ఏమంటారు అంటే అఫెన్స్ అంటారు. అంటే తట్టుకుంటున్నాడు. తర్వాత సువార్త చేసిన, తర్కవాదన చేసిన, 3 సంవత్సరాలు ప్రతిరోజు కన్నీరు గార్చి ప్రార్థన చేసిన, ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న వారందరికీ నేను వాక్యం చెప్పిన అంటాడు. అది అటాక్ చేయటం అన్నమాట. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు నేను మీ అందరికీ ఫోన్ నంబర్స్ ఇచ్చాను. ఇక కొంతమందికి ఎట్లా ఉంటారంటే 3-4 ఫోన్లు కొడతారు. మాట్లాడచ్చు, తప్పేం లేదు. ఓన్లీ మీ విశ్వాసం బలపడటానికి, మీరు రిలీఫ్ అవ్వటానికి ఇచ్చాను. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే 100 మంది ఫోన్లు కొడతారు. మనం 100 మందికి ఫోన్లు చేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ప్రేయర్ లైఫ్ కాపాడుకున్నప్పుడు సైతాన్ దాడి తాకి పడిపోతాం. చాలామంది అట్లనే పడిపోతారు. హల్లెలూయా. అరే వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, వీళ్ళు ఫోన్ చేస్తారు కదా, మనం చేయాలి కదా. చేయాలి, కరెక్టే. మనల్ని మనం కూడా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఒక్కొక్కసారి నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ప్రేయర్లో ఉంటాను అనమాట. ఫోన్ ఉందనుకో, ప్రేయర్ చేస్తూ ఉంటే ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు, లేపాల్సి వస్తుంది. లేపినందుకు ఏమవుతుంది, సునామీ వస్తుంది. ఎంతసేపు ఇక మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. అట్లా ప్రేయర్లో డల్ చేసి, అట్లా వేరే వాళ్ళకి సేవ చేసి 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 ప్రేయర్ లైఫ్ని డల్ చేసి ఒకటేసారి సాతాను దెబ్బ కొడతాడు. కోలుకోవటమే చాలా కష్టమవుతుంది. కాబట్టి మనల్ని మనం కాపాడుకుంటూ మన ప్రేయర్ లైఫ్ని మనం మెయింటైన్ చేస్తూ ఇతరులకు కూడా మనం ప్రేయర్ చేయాలి. 2 మెయింటైన్ చేయాలి. 2 మెయింటైన్ చేస్తే యోధుడు. ఈ 9 కృపావరాల్లో 9 కృపావరాలు ఉన్నాయి. మనం కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదివితే ఉంటాయి. అవి ఆ 9లో 3 రకాల వరాలు ఉంటాయి అన్నమాట. అది చూద్దాం తర్వాత. దేవుని దగ్గర నుంచి 3 రకాల వరాలు వస్తాయి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని మనం చెప్తున్నాం కదా. 3 ఉన్నారు అంటున్నాను కదా. ఆ 3 ఒకటే అని మనం అంటున్నాం. ఈ ఒక్కటే అయిన దేవుని దగ్గరికి వెళ్ళి 3 రకాల గిఫ్ట్లు వస్తాయి. ఒకటేమో మోటివేషనల్ గిఫ్ట్, మాట్లాడాల్సి వస్తుంది. ఈ 9 కృపావరాల్లో కనబడుతుంది, చెప్తా తర్వాత మినిస్ట్రల్ గిఫ్ట్, అది కూడా చెప్తాం. తర్వాత మేనిఫెస్టనల్ గిఫ్ట్స్, బాగా అర్థం చేసుకోవాలి. ఈ మోటివేషనల్ గిఫ్ట్ అంటే మాట్లాడటం. మోటివేషన్ అంటే మాట్లాడాలి. మనం మాట్లాడడం వల్ల అవతల వ్యక్తికి ఏమొస్తుంది అంటే ధైర్యం వస్తుంది, మన ఫీలింగ్స్ అర్థమవుతాయి. ఈ 9 వరాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన వరం, స్వస్థత వరం, లేకపోతే అద్భుతాలు చేయ వరం, ఇవన్నీ 9లో ఉన్నాయో, మోటివేషనల్ అంటే మాట్లాడే వరం ఏంటంటే భాషలకు అర్థం, ప్రవచనం. ఇవి నోరు తెరవకుండా పనిచేయవు, బాగా అర్థం చేసుకోవాలి. ఇది మాట్లాడుతున్న అవతల వ్యక్తికి ధైర్యం వస్తుంది, అవతల వ్యక్తి సెట్ అవుతాడు. భాషలకు అర్థం చెప్పే వరం, అది కూడా ఒక వరం. కొన్ని దగ్గర ఏమంటారంటే నువ్వు భాషలు మాట్లాడితే దానికి ఖచ్చితంగా వరం ఉండాలని చెప్తారు. వరం లేకపోతే ఏం చేస్తాం మరి? వరం కావాలని కూడా మనం అడగాలి, ఇస్తాడు. భాషలకు ఇచ్చిండంటే భాషలకు వరం కూడా ఇస్తాడు. 3వది ప్రవచన వరం. ప్రవచనంలో ఒక 4-5 రకాలు ఉంటుంది. ప్రార్థన చేసి చెప్పటం, ఒక దర్శనం వస్తుంది, ఆ దర్శనం చూసి దాన్ని ప్రవచనంలో కన్వర్ట్ చేయటం. ఇప్పుడు ఒకరు వివాహం కోసం వచ్చిర్రు, ఫలానా వ్యక్తిని నేను చేసుకోవాలన్నా చేసుకోవద్దా,
ఈయనకు ఒక దర్శనం వస్తుంది అప్పుడే ప్రేయర్ చేస్తుంటే. ఒక పెళ్లి మండపం కనిపిస్తుంది, చాలామంది పబ్లిక్ ఉంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనబడరు, కానీ పెళ్లి జరుగుతుంటుంది, దండలు మార్చుకుంటుంటారు, కనిపిస్తుంది. దర్శనం అది. ఇట్లా ప్రేయర్ చేస్తూ ఉంటే ఇట్లా కనిపిస్తుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనిపిస్తలేరు, కానీ పెళ్ళి అయితే జరుగుతుంది. దేనికోసం ప్రేయర్ చేస్తుండే ఆయన? వాటర్, మామూలు నీళ్ళు, పెళ్ళి కోసం. ఆ వచ్చిన దర్శనాన్ని కన్వర్ట్ చేసి చెప్పచ్చు. అది కూడా ప్రవచనం. తర్వాత వాక్యం చెప్పుకుంటూ వాక్యంలో ఉన్న వాగ్దానాలు తీసుకొని చెప్పచ్చు. ఇక దేవుడు నీ పట్ల ఇది చేయబోతున్నాడు, విశ్వాసంతో దీన్ని స్వీకరించు, ఇది నెరవేరుస్తాడు నీ లైఫ్లో. అది కూడా ఒక ప్రవచనం. హల్లెలూయా. దాని తర్వాత సంఘంలో వస్తుంది ప్రవచనం. భాషలో వచ్చి దాంట్లో తర్జుమా వచ్చి, భాషలో వచ్చి తర్జుమా వచ్చి, లాస్ట్లో ఇదే యెహోవా వాక్కు అని వస్తుంది. కొంతమంది దగ్గర భాషలు వస్తే తర్జుమా వస్తుంది, కానీ లాస్ట్లో ఇదే యెహోవా వాక్కు అని రాదు. అది కూడా ప్రవచనమే. అయితే ప్రవచనంలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దేవుని యొక్క సారాంశమై ఉంటుంది. కొంతమంది ప్రవచనం చెప్తారు, మీ ఆయన ఆమెతో తిరుగుతుండు, మీ కొడుకు ఈ అలవాట్లు ఉన్నాయి, ఇట్లా చెప్పి కుటుంబాలు కూడా కూలిపోయే సిట్యువేషన్స్ జరిగినాయి అన్నమాట. మీ పాస్టర్ అలాంటోడు, నాకు కనబడ్డాడు, దేవుడు నాకు చూపిస్తుండు, నువ్వు అటు పోవద్దు, నువ్వు దేవునికి దశమ భాగం ఇస్తలేవు, అంతా తినేస్తున్నావు, నీకు చాలా భయంకరమైన రోగం రాబోతుంది, శ్రమ రాబోతుంది, ఇట్లాంటివి చెప్తుంటారు. అది మనం చెప్పొద్దు. కనిపిస్తాయి మనకి, అది కరెక్టే, కానీ చెప్పొద్దు. కుటుంబం అక్కడ ఎగిరిపోతుంది. ఆడ ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి చనిపోతున్నట్టు తెలుస్తుంది, దీపం మారిపోతున్నట్టు తెలుస్తుంది. మనకు మైండ్లో వచ్చేస్తే వాడు అవుట్ అయిపోతాడని, ప్రేయర్ చేద్దాం బ్రదర్ అని చెప్పాలి. చనిపోయాడు అనుకో, అయ్యో పాపం ఏం చేస్తాం, దేవుడు తీసుకుపోయాడు అని చెప్పాలి. లేకపోతే ఇగో మీరు చెప్పినందుకైనా చనిపోయాడు. నేను సండే ప్రేయర్కి ఒక 10-12 సంవత్సరాల క్రితం ఒక ఆమె ప్రార్థనకి వస్తే, వాళ్ళు మామూలుగా అంత పెద్ద విశ్వాసులు కాదు, పని చేయడానికి వచ్చారు, ఒంగోలు నుంచి హైదరాబాద్కి వచ్చారు. తల మీద చేయబెట్టి ప్రేయర్ చేసి, ఈ వారంలో మీకు చాలా పెద్ద శ్రమ వస్తుందని చెప్పిన. నేను చెప్పిన అంతే. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఏమైపోయిందంటే వాళ్ళ మరిది చచ్చిపోయాడు యాక్సిడెంట్లో. ఏమి చాలా భయపడిపోయి మరిది సావు గీవు అన్నీ చేసుకొని ఒక 15 రోజులు 4 రోజుల తర్వాత వచ్చి, ఆ బ్రదర్ ప్రవచనం చెప్పినందుకే మా మరిది చనిపోయింది అని చెప్పి చర్చికి రావడం మానేసింది. మొత్తం దేవుళ్ళకెళ్ళి తొలగిపోయింది ఆమె. నాకు వాళ్ళ మరిది చనిపోతాడని కూడా తెలియదు, నోట్లో వచ్చింది, అనుకోకుండా వస్తుంది అట్లా. మరి మంచి విషయాలు కూడా వచ్చినాయి, అది కూడా నెరవేరింది. నువ్వు ధైర్యంగా ఉండు, నీకు శోధన వస్తుందని చెప్పిన. అట్లా మిస్లీడ్ అయిపోతుంది. అంటే ఇది వాళ్ళ ఇష్టం, కానీ నేను చెప్తున్నా మామూలుగా. చాలా ఇంపార్టెంట్. స్పీకింగ్ గిఫ్ట్స్ అంటారు, మాట్లాడే వరములు, భాషలకు అర్థం చెప్పే వరము, ప్రవచనం. ఇవి నోరు ఉపయోగిస్తేనే అవుతుంది. నెక్స్ట్ ప్రత్యక్షత వరం. ఇది మైండ్లో వస్తుంది అన్నమాట. ఇదేమో నోట్లో, అదేమో మైండ్. చాలా ఇంపార్టెంట్. ప్రత్యక్షత అంటే రెవల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని కరెక్ట్గా వస్తలేదు. ఈ ప్రత్యక్షత వరం ఏంది అంటే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచించే వరం. ఈ బుద్ధివాక్యము అంటే ఏంది అంటే, ఒక వ్యక్తి ఒక ప్రాబ్లమ్స్తో వచ్చినప్పుడు వాక్యంతో వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వటం. ఒక దగ్గర ప్రేయర్కి పోయినప్పుడు వాళ్ళకి ఏ సమస్య ఉందో దానికి సంబంధించిన వాక్యంతో చెప్పటం. కొంతమంది పాస్టర్లు చెప్తుంటారు కదా, ఈ బుద్ధివాక్యం అనే వరమే ఉపయోగిస్తారు. బాగా అర్థం చేసుకోవాలి. ఒక పాస్టర్ గారు చెప్పే వాక్యం బట్టే తెలిసిపోతుంది ఆయనకి ఏ వరం ఉందో. దాని తర్వాత బైబుల్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా, బైబుల్ ఏదన్నా, వీళ్ళు బాగా వాక్యం చాలా డెప్త్లో చెప్పుకుంటూ వస్తారు. ప్రతిదీ వాక్యంలోకి వెళ్ళి తీస్తారు. మనం ఏ క్వశ్చన్ వేసినా కానీ వాక్యం తీసి వాక్యంని లింక్ వేసి చెప్తూ ఉంటారు. అది బుద్ధివాక్యం అనే వరం. ఈ బుద్ధివాక్యం ఉండటం వల్ల ఏమవుతుందంటే సంఘము విశ్వాసంలో బాగా ఎదుగుతుంది, దేవుని ఒక వాక్యంలో బాగా ఎదుగుతుంది. ఈ బుద్ధివాక్యం చెప్పటం చాలా గొప్పది.
ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు బుద్ధి వాక్యం అనే వరం ఉంది. ఆయన చెప్పే వాక్యము ఆ లాజిక్లు ఉంటాయన్నమాట బాగా. ఆ బుద్ధి వాక్యాన్ని వరాన్ని వాడి ఆయన సంఘం నడిపిస్తున్నాడు. ఈవెన్ దో సతీష్ కుమార్ గారు, ఆయన కూడా బుద్ధి వాక్యమే. తర్వాత జ్ఞానవాక్యము. 9 కృపావరాల్లో ఫస్ట్ వరం జ్ఞానవాక్యం ఉంది. నేను ఇక్కడ సెకండ్ చెప్తున్నాను. బుద్ధి వాక్యం కంటే హయ్యర్ రేంజ్ అనమాట జ్ఞానవాక్యము. జ్ఞానంతో సంఘాన్ని తీసుకుపోవటం. మనలో ఈ జ్ఞానవాక్యం ఉందని ఎట్లా తెలుస్తుంది అంటే, దీనికి ఒక బండ గుర్తుంటుంది. ఒక వ్యక్తి మన దగ్గర ప్రేయర్కి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పకపోయినా ఆయన సమస్యల నిమిత్తం మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళు అయ్యో నో బ్రదర్ అంటారు. నీకు ఎట్లా తెలుసు, నేను ఏం చెప్పలే కదా, ఎట్లా ప్రేయర్ చేయాలి? మనకు కూడా తెలియదు. ఆ టైంకి వస్తుంది అనమాట ప్రేయర్. ఆ ప్రేయర్లో ఈ జ్ఞానవాక్యం ఉన్న వరం తెలుసుకుంటాడు, పలానా వ్యక్తికి ఓహో ఈ ప్రాబ్లం ఉందా అని. అప్పుడు ప్రేయర్ చేసి, బ్రదర్ మీకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఫేస్ చేస్తారు, దేవుడు మీకు విజయం ఇస్తాడు. అవును నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను చెప్పలే కదా దేవుడు చెప్పిండు. జ్ఞానవాక్యం. ఈ జ్ఞానవాక్యం ఉన్న వాళ్ళకి ఇట్లా ఉంటుంది అనమాట. అదే ఒక బండ గుర్తు అనమాట తెలుసుకోవటానికి. ఈ జ్ఞానవాక్యం ఏంటంటే హయ్యర్ రేంజ్ అనమాట. పరలోకపు విషయాలు బాగా డెప్త్లో చెప్తారు. బైబిల్ని కొంచెం డిఫరెంట్గా చెప్తారు. స్టీఫెన్ పాల్ గారికి ఉంది, రంజిత్ ఓఫీర్ గారికి ఉంది, నాకు కూడా ఉంది వరం. ఈ జ్ఞానవాక్యము వరం అనేది ఒక అద్భుతమైన వరం అన్నమాట. వాక్యంని చాలా డిఫరెంట్ స్టేజెస్లో చెప్పచ్చు. వాక్యమే కాకుండా చెప్పే కొన్ని విషయాలు వాక్యానికి లింక్ ఉండదు, కానీ అందులో కూడా వాక్యం ఉంటుంది. ఒక హయ్యర్ లెవెల్ అన్నమాట. పరలోకం నుంచి ఎక్కువ కనెక్షన్ ఉంటుంది ఈ జ్ఞానవాక్యము అనే వరం. దేవుని యందు భయభక్తులు బాగా ఉంటే ఆ జ్ఞానం వస్తుంది. ఏ సబ్జెక్ట్ అయినా చాలా డీప్గా చెప్పగలుగుతారు. చెప్పేది కరెక్టా రాంగ్ అనేది తెలుసుకోవచ్చు. తర్వాత మూడోది ఆత్మల వివేచన వరం. ఇది 9 కృపావరాలు ఒక వరం. ఇవి ప్రత్యక్షత వరాలు. ఆత్మల వివేచన వరం అంటే ఒక వ్యక్తి ప్రవచనం చెప్తుండు, లేకపోతే స్వస్థతలు చేస్తుండంటే ఆయన దయ్యమాత్మ పొందుకొని చేస్తుండా, దేవుని ఒక ఆత్మ పొందుకొని చేస్తుండా, ఇది తెలిసిపోతుంది వాళ్ళకి. మన బ్యాచ్లో నాగేశ్వర అంకుల్ గారికి ఉంది ఆ వరం. ఆయనకు తెలియదు కానీ నేను చెప్తున్నా. ఆత్మల వివేచించే వరం. తర్వాత ఒక వ్యక్తి కరెక్ట్ చెప్పిండా రాంగ్ చెప్పిండా, ఏది కరెక్టు వీళ్ళు వివేచించవచ్చు అనమాట. గంగవరం జ్యోతి సిస్టర్కి, అనుష సిస్టర్ కూడా ఉంది వరం, ఆత్మలో వివేచించే వరం. ఆత్మలో మొత్తం తేలిపోతుంది అనమాట వాళ్ళకి. వాళ్ళు ఎక్కడో దేశ విదేశాల్లో ఉంటే కూడా ప్రేయర్ చేస్తుంటే మొత్తం అక్కడ ఏం జరుగుతుంది, అసలు వాళ్ళ ఆత్మ ఎట్లా ఉంది, ఆత్మ స్టేటస్ ఎట్లా ఉంది, ఈ ఆత్మల వివేచన వరం ఉంటుంది. ఈ ఆత్మల వివేచన వరం అందరం పొందుకోవాలి. నేడు చాలామంది మనం క్రైస్తవులను మోసపోవటానికి కారణం ఈ ఆత్మల వివేచన వరం లేకపోవటం. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళు చెప్పేది వినేయటం, మోసపోవటం. ఒక ప్రవచనం చెప్తే అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే ఈయన సొంతంగా చెప్పిండా. సొంతంగా కూడా ప్రవచనం చెప్పచ్చు. దురాత్మ కూడా ప్రవచనం చెప్తుంది. ఈ ఆత్మల వివేచన వరము తెలిసిపోతుంది. విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి కూడా ఈ వరం ఉంది. అమ్మ తేజ గారు చీప్ ట్రిక్స్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన ఈ వరం ద్వారానే పసిగట్టిండు, దాన్ని నిరూపించేసిండు ఆయన. దీనికోసం అంత అక్కడ పోయి ట్రైనింగ్ చేసి రీసెర్చ్ చేసి అక్కడ కనుక్కోవటం ఏం అవసరం లేదు. ఆయన చెప్పే ప్రసంగాలు ఆయన వ్యవహారాన్ని బట్టే చెప్పచ్చు. గొప్ప వరం ఇది, ఆత్మల వివేచన వరం. సంఘం మీద బాగా భారం ఉన్న వాళ్ళకి, దాని తర్వాత ప్రజలందరూ సత్యంలో దేవుని కోసం నిలబడాలి, ఎవరు కూడా మోసపోవద్దు అనే వాళ్ళకి దేవుడి వరం ఇస్తాడు. మనం అడిగితే మనకు కూడా ఇస్తాడు. ఫస్ట్ ఏమో మాట్లాడే వరము, అందులో భాషలకు అర్థం చెప్పే వరము, ప్రవచన వరం. నోరు తెరిస్తేనే పని అవుతుంది. రెండవది ప్రత్యక్షత వరాలు. మైండ్లో వస్తుంది అన్నమాట.
బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన వరం. మూడవది ఏంటంటే శక్తి వరాలు. శక్తి వరాలు, పవర్ గిఫ్ట్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. హీలింగ్, స్వస్థత, తర్వాత మిరాకిల్స్, అద్భుతం, తర్వాత విశ్వాసం. విశ్వాసం అనేది వరము, విశ్వాసంలో ఫలం కూడా ఉంటుంది. ఇప్పుడు ఫలంని టచ్ చేస్తలేం, వరంని టచ్ చేస్తున్నాం. హీలింగ్, స్వస్థత. స్వస్థతలో 3 రకాలు ఉంటాయి. ఒకటేమో శారీరక స్వస్థత, ప్రాణ స్వస్థత, ఆత్మీయ స్వస్థత. శారీరక స్వస్థత అంటే హాస్పిటల్ పోతున్నాం, మందులు వాడుతున్నాం, తగ్గుతలేదు, ప్రేయర్ చేస్తే తగ్గిపోతుంది. ప్రాణ స్వస్థత, బాగా డిప్రెషన్లో ఉన్నారు, సూసైడ్ థాట్స్లో ఉన్నారు, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారు. ఎట్లా? వీళ్ళు పోయి ప్రార్థన చేస్తే అదంతా ఎగిరిపోతుంది, ఫుల్ ధైర్యం వచ్చేస్తుంది. అదొక రోగం అన్నమాట, మానసిక రోగాలు అంటారు కదా, అదనమాట. తర్వాత ఆత్మలో స్వస్థత, ఏదో తెలియని బాధ వస్తుంది, ప్రార్థన చేయాలనిపిస్తుంది కానీ చేయబుద్ధి కాదు. ఆత్మల రోగం, బైబిల్ చదవబుద్ధి కాకపోవటం ఆత్మల రోగం. ఈ స్వస్థత వరం ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తే ఆత్మల రోగం పోతుంది, మానసిక రోగం పోతుంది, ఈవెందో శరీరంలో ఉన్న రోగం కూడా పోతుంది. చాలామంది పాస్టర్స్ ఈ వరంని బట్టి పైసలు కమాయిస్తున్నారు. నెక్స్ట్ అద్భుతాల వరం. అద్భుతం అంటే ఏంటంటే ఒకటి జరగలేదు, అది జరిగిందంటే అద్భుతం. డబ్బులు లేవు, ప్రార్థన చేసిండు అయ్యగారు, నెక్స్ట్ డే డబ్బులు వచ్చినాయి. పిల్లలు పుట్టరు, డాక్టర్స్ చెప్పేసారు పిల్లలు పుట్టరు బ్రదర్, ప్రార్థన చేశారు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, పిల్లలు కూడా పుట్టిరు. అద్భుతం అది. ఒక వ్యక్తి ఉన్నాడు, అస్సలు మారని అంటున్నాడు. ఈయన ప్రార్థన చేసిండు, లేకపోతే ఒకసేపు మాట్లాడిండు, రెండో రోజు నేను కూడా యేసుప్రభువుని నమ్ముకుంటా అంటున్నాడు. అద్భుతం. ఏది జరగదో ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ వరం గల వ్యక్తి చేసినట్టు జరుగుతుంది, అదే అద్భుతం. తర్వాత ఫెయిత్, విశ్వాసం అనే వరం. అన్ని వరాల కంటే పవర్ఫుల్ వరం ఇదే అన్నమాట. ఇది ఒక్కటి ఉంటే అన్ని పని చేస్తాయి, బాగా అర్థం చేసుకోవాలి. ఫెయిత్, విశ్వాసము. కొంతమందికి విపరీతమైన విశ్వాసం ఉంటుంది, అది ఏడు నుంచి వస్తుందో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి మరణగండాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, చచ్చిపోయే మూమెంట్ ఉంటుంది, పీక మీద కత్తులు ఉంటాయి, ఎన్నో ఉంటుంది. కానీ దేవుడు చేస్తాడండి. దేవుడు గొప్పవాడు. దేవుడు ఏదో ఒకటి నన్ను బయట గుంజుతాడు. ఆ విశ్వాసం అనే వరం. ఇదే వరం అబ్రహాంకు ఉండే, ఇదే వరం మోషేకు ఉండే. బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు పాత నిబంధన నుంచి వరాలు వస్తున్నాయి. మోషే భక్తుడు ప్రార్థన చేసినప్పుడు మోషే లోపల నుంచి ఒక వరము యెహోషువ మీద వచ్చింది. అదే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఈ రెండిట్లో ఏదో వరం వచ్చింది ఆయనకి. రైట్, ఓకే. ఈ వరాలన్నీ కూడా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎందుకు దేవుడు ఇచ్చిండంటే సంఘము ఎంకరేజ్మెంట్ అవ్వాలి, సంఘం డెవలప్మెంట్ అవ్వటానికి ఈ 9 కృపావరాలు ఇచ్చిండు దేవుడు. సంఘస్థులకు ఇస్తాడు, దైవజనుడికి ఇస్తాడు. కొంతమంది పాస్టర్లు చెప్తారు, నాకు 9 కృపావరాలు ఉన్నాయి బ్రదర్ అంటారు. అది శుద్ధ తప్పు. 9 కృపావరాలు ఎవ్వడికి ఇలా దేవుడు. ఒక పౌలు భక్తుడికి ఇచ్చిండు. పౌలు భక్తుడికి దాదాపు 24 వరాలు ఉండే. ఆయనకు వరాల గురించి బాగా తెలుసు కాబట్టి వరాల గురించి రాసిండు ఆయన. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అయితే ఈ వరాలు ఎట్లా వస్తాయి? ఒక మంచి దైవజనులు తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తూ వస్తుంది. నూనె రాసి తల మీద పోసి ప్రార్థన చేస్తే వాళ్ళలో ఉన్న వరాలు వీళ్ళ లోపల వస్తుంది. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే మనకు కూడా వరం వస్తుంది. మనం అడిగితే కూడా దేవుడు వరాలు ఇస్తాడు. బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా, బాప్తిజం తీసుకున్న తర్వాత ఏదో ఒక వరం వస్తుంది, కానీ అది వరం అని తెలియదు మనకి. ఈ 9 కృపావరాల్లో ఏదో ఒకటి వస్తుంది. ఈ 9 కృపావరాల్లో విశ్వాసం అనే వరం ఎంత పవర్ఫుల్ అని చెప్పానో, ఇది ఒక్కటి ఉంటే అన్ని పనిచేస్తాయని ఎట్లా చెప్తున్నానో, ఈ 9 వరాలని ఓపెన్ చేయడానికి ఒక డోర్ ఏంటిదంటే అన్యభాషలు అనే వరం. ఈ అన్యభాషలు అనే వరంని మనం ఉపయోగించిన కొద్దీ ఏమైందంటే బుద్ధివాక్యం వస్తుంది, జ్ఞానవాక్యం వస్తుంది, ఆత్మల వివేచన వరం వస్తుంది,
తర్వాత స్వస్థత వరం వస్తుంది, పరిశుద్ధాత్మ అద్భుతాలు చేసే వరం వస్తుంది, విశ్వాసం అనే వరం వస్తుంది. అందుకే దీన్ని స్పీకింగ్ గిఫ్ట్ అన్నారు. మాట్లాడాలి, మాట్లాడితేనే కదా దేవుడు ఇచ్చేది. అందుకే ఈ వరంని మనం బాగా ఉపయోగిస్తే హయ్యర్ స్టేజెస్కి వెళ్ళిపోతాం. భాషలు మాట్లాడేవాడు తనకే క్షేమము అభివృద్ధి కలుగజేసుకుంటాడు. ప్రొటెక్షన్ ప్లస్ డెవలప్మెంట్ బై స్పీకింగ్ ఆఫ్ టంగ్స్. భాషలు మాట్లాడటం వల్ల నీకు క్షేమం కలుగుతుంది, అట్ ద సేమ్ టైం నీకు అభివృద్ధి కూడా వస్తుంది. చాలా సంఘాల్లో అది అవసరం లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సైతానికి ఇష్టం లేదనమాట ఆ వరం యూజ్ చేయటం, ఎందుకంటే నువ్వు డెవలప్మెంట్ అయిపోతావు. నేను ఈ భాషలు మాట్లాడే వరం యూజ్ చేసి ఇంత డెవలప్మెంట్ అయినా. ఈ వరమే బాగా పనిచేసింది నాకు. కాబట్టి మనం భాషలు మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. భాషల గురించి చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అవగాహన లేక, దేవుడు వాళ్ళకి ఆ ప్రత్యక్షతను ఇవ్వక, తర్వాత సైతాన్ డిస్టర్బెన్స్ వల్ల కూడా అట్లా ఉంది. హల్లెలూయా. ఈ దేవుడు మనకి ఏదైనా వరం ఇస్తే ఆ వరాన్ని మనము ఉపయోగించకపోతే ఆ వరం నిలిచిపోతే అన్నమాట. దేవుడు ఒక వరం ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వెనుకకు తీసుకోడు. నువ్వు పాపంలో పడు, నువ్వు దేవుళ్ళకి వెళ్ళి తొలగిపో, నువ్వు ఏమైనాగా ఆ వరం మాత్రం పోదు. ఆ వరము పని చేయకుండా అయిపోతుంది. ఇప్పుడు ఒక కర్రకి మంట అంటించినాం, ఇంకా 3-4 కర్రలు అంటిస్తే బాగా మంట అంటుతుంది. ఒక కర్ర తీసి పక్కన పెడితే అది కొంచెం మంట కొంచెం వచ్చి అది ఆరిపోతుంది, ఫుల్ పొగ వస్తుంది, ఆరిపోయింది. మళ్ళీ దాన్ని వెలిగించడానికి కొంచెం అవస్థ అవుతుంది. అట్లనే వరంని మనం ఉపయోగించినప్పుడు అది ఆగిపోతాయి కొంచెం, మళ్ళీ దాన్ని డెవలప్ చేసుకునే కొంచెం టైం ఎగిరిపోతుంది. అందుకే దాన్ని వాడాలి. తర్వాత ఇట్లా ఈవినింగ్ సెక్షన్లో మనకి ప్రవక్తల పాఠశాల అని చెప్పి ఒక సబ్జెక్ట్ వస్తుంది, రోజు ఈవినింగ్ ఉంటుంది. దాంట్లో ప్రవక్తల గురించి, ప్రవక్త చరిత్ర, ప్రవచనం ఎలా చెప్పాలి, ఇదంతా కూడా నేను నేర్పిస్తాను. దీనివల్ల ఏమవుతారంటే మీరు అద్భుతాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు, ప్రవచనాలు చెప్తారు. దేవుని ఒక సంఘము మీ ద్వారా కట్టబడుతుంది. చాలా డెప్త్ ఉంటుంది. మనం దానికి ప్రాక్టికల్ కూడా పెడతాం. ఒకసారి మనం పెట్టాం, 80% అందరు కూడా కరెక్ట్ ప్రవచనం చెప్పారు. ప్రవచనం చెప్పడం చాలా ఈజీ, పెద్ద విషయం ఏం కాదు. నవ్వుకుంటూ కూడా చెప్పుకోవచ్చు, డ్యాన్స్ చేస్తూ కూడా చెప్పచ్చు. మనకు ఆశ ఉండాలంతే. దేవుని సంఘము ఏం చేయాలంటే ఈ వరాలు వాడుతూ సైతాన్ మీద అటాక్ ఇవ్వాలి. ప్రార్థనలో ఉంటూ తనను తాను కాపాడుకోవాలి. చాలామంది ఏం చేస్తారు అంటే ఈ వరాలని వాడి సైతాన్ మీద అటాక్ ఇచ్చి వీడు ప్రేయర్లో ఉంటలేడు, పడిపోతున్నాడు. మంచి వాళ్ళు పడిపోవటానికి కారణం, మంచి వరం ఉంటుంది, మంచి అభిషేకం ఉంటుంది, ఆయన మూలకు పోతున్నాడు, అంత సేవ జరుగుతలేదు, లోకంలో కలిసిపోయాడు, డబ్బు వైపు వెళ్ళిపోయాడు. ఎందుకు అనంటే డెవిల్ ఎఫెక్ట్. కేఏ పాల్ గారు ఉన్నారు, చాలా గొప్ప దైవజనుడు ఆయన. ఇదే జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం ఉంది ఆయనకి. ప్రపంచాన్ని కదిలించిండు ఆయన. బాగా ప్రవచనాలు చెప్పేటోడు ఆయన. ఆయనకు మంచి అభిషేకాలు ఇచ్చింది దేవుడు. ఒక్కసారి మీటింగ్కి వస్తే మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోతుంది. రెండోసారి రావద్దని చెప్తారు, ఆయన వచ్చేస్తారు. ఆ అభిషేకం అన్నమాట. ప్రపంచంలో ఏ దైవజనునికి ఇయ్యలే. సిట్టి వలసలోనే ఇక్కడ పుట్టిండు ఆయన. ఇప్పటికీ సరిగా రోడ్లు కూడా లేవు ఆ శ్రీకాకుళం ఏరియాలో. దేవుడు ఆయన ఆ స్థాయికి తీసుకుపోయాడు. ఆయన ప్రవచనాలు చెప్పి, ప్రార్థనలు చేసి పాపం తర్వాత సమస్త పెట్టుకొని దాంట్లో డిస్టర్బెన్స్ అవ్వటం వల్ల సైతాన్ అటాక్ వచ్చిన తర్వాత మొత్తం పోయింది, అవ్వ పోయింది, బువ్వ పోయింది. ఇప్పుడేమో నాకు ఓటేయండి అని చెప్తున్నాడు. అయిపోయింది, కొట్టేసింది దెబ్బ. ఆయన కానీ ఉంటే మంచి సేవ జరుగుతుండే. ఇక్కడ కొట్టి అక్కడ సంఘాలు కట్టిండు ఆయన. ఏం లేదు, ఇప్పుడు మొత్తం ఎగిరిపోయింది. సాతాన్ యొక్క ఎఫెక్టు, ఆ దెబ్బని ఆయన కనిపెట్టలేకపోయాడు. గొప్ప దైవజనుడు, మనమేం చెప్పలేము. ఆయన బూటు
దుమ్ము కూడా ముట్టుకునేంత స్థాయి నాదైతే కాదు. కానీ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. మనం ఎంతమందికి స్వస్థపరిచినా, ఎంతమందికి విడుదల చేసినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా మనల్ని మనం కాపాడకపోతే వేస్ట్ అయిపోతుంది. పౌలు భక్తుడు ఆ మాట కూడా అన్నారు, ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకుంటున్నా అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. బోధకుడైన నీవు, ఇతరులకు బోధిస్తున్న నీవు, నీకు నువ్వు బోధించుకుంటావా అంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనము తెలుసుకోవాలి. ఇప్పుడు మోటివేషనల్ వరం చెప్పాను, తర్వాత మేనిఫెస్టేషన్ వరాలు కూడా చెప్పాను, తర్వాత మినిస్ట్రల్ వరం. ఈ మినిస్టర్ వరాలే 5 పిలుపులు: అపోస్తలుడు, ప్రవక్త, దాని తర్వాత సువార్థికుడు, కాపరి, బోధకుడు. మన కాన్ఫరెన్స్లో ఈ 5 పిలుపులు ఉన్నాయి. కొంతమందికి అందరికి ఏదో ఒక పిలుపునిచ్చాడు. కాలింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. హల్లెలూయా. ఈ పిలుపులు ఎందుకు ఇచ్చిండు అని ఆలోచిస్తే సంఘం డెవలప్మెంట్ అవ్వటానికి, అందరు పరిపూర్ణతలోనికి రావడానికి ఇచ్చాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సంఘం అంతా పరిపూర్ణతలోనికి రావటానికి దేవుడైతే మరి మనకి మంచి కాన్ఫరెన్స్ వ్యక్తుల్ని ఇచ్చాడు. ఈ కాన్ఫరెన్స్ ఉన్న వారికి ఎవ్వరు కూడా గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, ఎవ్వరికి లేవు. నేను ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తారు, ప్రేయర్ చేస్తారు, సేవ చేయమంటే అక్కడ సేవ చేసి వస్తున్నారు. ఇది దేవుడు కట్టిన ఈ కాన్ఫరెన్స్ సంఘం అన్నమాట. హల్లెలూయా. చాలా సంతోషం. అపోస్తలుడు, ఈయన ఛాంపియన్. చర్చ్ అడ్మినిస్ట్రేషన్, దాని తర్వాత సంఘాలు కట్టడం, సేవకులకు ట్రైనింగ్ ఇవ్వటం, సేవకుల గురించి చెప్పటం, రాబోయే శోధన నుంచి తప్పియటం. ఈ అపోస్తల పిలుపులో ఉన్న స్పెషాలిటీ అన్నమాట. వీళ్ళు లేవాలి అని మనం ప్రార్థన చేయాలి. చాలామంది అపోస్తలు లేవాలి, అప్పుడే దేశం రక్షణలోనికి వస్తుంది. వీళ్ళకి చనిపోయిన వ్యక్తుల్ని లేపే శక్తి ఇస్తాడు. ఎంత పెద్ద దురాత్మనైనా పడద్రోలే శక్తి ఇస్తాడు. ఎంత పెద్ద సైతానైనా అపోస్తులను చూస్తే భయపడతారు. బైబిల్లో మనం చాలా చూసినాం, అపోస్తులు ఎలా దయ్యాలు ఎలా కొట్టిరో. అంటే ఆ వరం, ఆ పిలుపులోనే అంత దమ్ము ఉంటుంది అన్నమాట. ఒక సువార్థికుడు పిలుపు ఉన్న వ్యక్తి ఒక దయ్యాన్ని వెలగొడితే ప్రేయర్ చేస్తే వెళ్ళిపోతాడు. అపోస్తులు ప్రార్థన చేస్తే దయ్యం మాయమైపోతుంది, ఎగిరిపోతుంది అన్నమాట. స్పీడ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అపోస్తులు అనేది లేవాల. కొన్ని సంఘాల్లో అపోస్తులు లేరు, వాళ్ళు అప్పుడు అంతరించి వేయరు. అపోస్తులు అంటే వాళ్ళకి యేసు ప్రభు దర్శనం ఉండాలా, యేసు ప్రభుని వాళ్ళు ముఖాముఖి చూడాలి అని చెప్తారు. అపోస్తుల్లో 2-3 రకాలు ఉన్నారు. ఒకరేమో యేసు ప్రభుతో నడిచిన వాళ్ళు 12 మంది శిష్యులు ముఖాముఖి ఉన్నారు. సెకండ్ అపోస్తులు ఈ పౌలు భక్తుడు, బర్నబాసు, ఈ లూకా అనేటోళ్ళు ఉన్నారు. సీలాస్ అనే వ్యక్తి ఉన్నాడు, షీలా అనే వ్యక్తి. వీళ్ళు కూడా అపోస్తులే, కానీ యేసు ప్రభుతో నడిచిన ఆ అపోస్తులు కాదు, వీళ్ళు వేరు. వీళ్ళ తర్వాత వచ్చిన అపోస్తులు ఉన్నారు, వాళ్ళే ఇప్పుడు ఉంటున్న అపోస్తులు. ఏసన్న గారు అపోస్తులు, ఆయన అందుకే అన్ని సంఘాలు కట్టిండు. జాన్ వెస్లీ గారు అపోస్తులు. ఏ జాన్ వెస్లీ? ఇంగ్లాండ్ జాన్ వెస్లీ కాదు. హెబ్రోన్ చర్చ్ అయ్యగారు, భక్తి సింగ్ గారు అపోస్తులు. ఆయన చాలా ఇంపార్టెంట్. వీళ్ళల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఎక్కువ ప్రాంతాలు తిరుగుతారు, ఎక్కువ ఊర్లు తిరుగుతారు. వీళ్ళ ఇంట్లో కంటే వేరే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘం ఫామ్ అవుతుంది. ఆ పబ్లిక్ ఒప్పుకుంటారు, అక్కడ చర్చ్ స్టార్ట్ అయిపోతుంది. చర్చ్ అంటే అక్కడ ఒక బిల్డింగ్ కొని, స్లాబ్ వేసుకొని, పులిపిట్ వేసుకొని,
వాయిద్యాలను పెట్టుకొని ఆడొక కానుకల డబ్బా పెట్టుకొని అట్లా కాదు. గ్రూప్ ఆఫ్ పీపుల్ తయారవుతారు, సండే ప్రేయర్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఇది అపోస్తుల వరంలో ఉన్న స్పెషాలిటీ అనమాట. తర్వాత ఈ అపోస్తుల్లో ఉన్న ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే, మదర్ నేచర్ ఫాదర్ నేచర్ రెండు ఉంటాయి వీళ్ళ లోపల. పౌలు భక్తుడు చెప్తాడు, పాలు ఇచ్చే తల్లి వలె నేను మీ వద్ద సాధువుగా ఉంటుంది అంటాడు. పౌలు భక్తుడు ఒక మేల్ వర్షన్, ఒక పురుషుడు, పాలిచ్చే తల్లిగా ఆయన తన గురించి మాట్లాడుకుంటాడు. చాలా భారం ఉంటుంది వీళ్ళకి, ఎట్ ద సేమ్ టైం చాలా తగ్గింపు ఉంటుంది. అసలు వీళ్ళకున్న తగ్గింపు అసలు ఎవరికి కనబడదు. అట్లనే మళ్ళీ వీళ్ళ పిలుపు చాలా హయ్యర్ ఉంటుంది. ఆ తగ్గింపు వల్లనే దేవుడు వీళ్ళ పిలుపుని పెంచేస్తాడు. సహించే తత్వం ఎక్కువ ఉంటుంది. బాప్తిజం ఇచ్చే యోహాను ఒక అపోస్తులుడు. ఈ అపోస్తుల్ని హేరోద్ ఆత్మ అని ఒక ఆత్మ ఉంటుంది, అది అసహించుకుంటుంది అనమాట. చాలామంది అపోస్తులు హతసాక్షిగా చనిపోతారు, ఎవరో ఒకరు చంపేస్తారు. యేసుప్రభు శిష్యులందరినీ కూడా ఎవరో ఒకరు చంపేశారు. పౌలు భక్తుని కూడా రోమియోలు చంపేశారు. ఈ అపోస్తుల వాళ్ళ మరణము హఠాత్తుగా ఉంటుంది, సడన్గా ఎగిరిపోతారు. హెల్త్ కండిషన్ అంతా మంచిగా ఉంటుంది కానీ ఎగిరిపోతారు. వీళ్ళకి ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి, చాలా ప్రయాణాలు చేస్తారు, ఎప్పుడు ప్రయాణాలే. అంత ప్రయాణాలు చేసినా కానీ బాడీ ఏం వీక్ అవ్వదు, అలవాటు అయిపోతుంది. ప్రయాణంలో వీలే చేస్తారు, ఇంకెవరు చేయరు. తర్వాత సంఘము రాంగ్ బోధలో వెళ్తుందంటే వీళ్ళు సహించలేరు అనమాట. సంఘంలో క్రమశిక్షణ లేకపోతే సహించరు, చాలా బాధపడిపోతారు. సంఘంలో ఉన్న విశ్వాసులు దేవుళ్ళో లేకపోతే చాలా కోపం వస్తుంది వీళ్ళకి, చాలా డిస్టర్బ్ అయిపోతారు. దానికోసం ఏం చేయడానికన్నా వీళ్ళు తెగిస్తారనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఒక గురువు అని చెప్పచ్చు, అన్నిటికీ మాస్టర్ అనమాట. మనకు అపోస్తుల ఆత్మ అని చెప్పి కూడా ఒక సబ్జెక్ట్ వస్తుంది, ప్రవక్తల ఆత్మ అని కూడా ఒక సబ్జెక్ట్ వస్తుంది. ఈ వారంలో చెప్తాను నేను. ఎందుకు అపోస్తులు ఉండాలో అప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. అపోస్తుల ఆత్మ అనేది కూడా చాలా పవర్ఫుల్ ఆత్మ అన్నమాట. దేనికి లొంగరాలు, దేనికి భయపడరు. మరణాన్ని అయితే అసలు కేర్ కూడా చేయరు. ఉంటే ఉన్నాం లేకపోతే ఊడిపోయినాం అనే టైప్లో ఉంటారు. ఈ అపోస్తులకు ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువగా తిరగటం, టెన్షన్స్ పడటం, సరిగ్గా నిద్ర ఉండదు, సరిగ్గా ఫుడ్ ఉండదు. దానివల్ల హెల్త్ డౌన్ అయిపోతుంది. ఎంత హెల్త్ డౌన్ అవుతుందో అంతే మళ్ళీ హెల్తీగా ఉంటారు వాళ్ళు. మామూలుగా అయితే కనబడరు కానీ హెల్త్ అయితే డౌన్ ఉంటుంది, కానీ పికప్ అయిపోతారు. ఈ అపోస్తులు అనే వాళ్ళు కావాలా, వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేయాలి. మీకు ఎవరైనా మీ జీవితంలో ఒక మంచి అపోస్తులు దొరికితే మంచి అదృష్టవంతులు, చాలా నేర్చుకుంటారు. తర్వాత ప్రవక్త, చూపుడు వేలు. ప్రవక్తలు అనేవాళ్ళు కూడా లేవాలి. దేవుడు తన సంఘము అపోస్తులు ప్రవక్తల మీద కట్టిండు అనమాట. ప్రవక్తలు అనేవాళ్ళు దారి చూపేవారు. దేవుని ఒక చిత్తం ఏముందో ఈ ప్రవక్తల ద్వారా బాగా తెలుస్తుంది. వీళ్ళు దేవుని ఒక వాయిసే ఉంటారు, దేవుని ఒక మౌత్ పీస్ అన్నమాట. వీళ్ళు వాక్యం చెప్తా ఉంటే నా గురించే మాట్లాడినట్టుంటాయి. ఆ పర్టికులర్ వ్యక్తి గురించే నీవు నా కుమారుడా బతిమలాడుతూ ఉంటారు కొంతమంది అయితే. ఈ ప్రవక్తల్లో కొంతమంది బాన్ ప్రాఫెట్ ఉంటారు, పుట్టుకతోనే వాళ్ళు ప్రవక్తగా ఉంటారు. కొంతమంది దేవదూతల చేత, దేవుని చేత అభిషేకింపబడిన తర్వాత ప్రవక్తలు అవుతారు. కొంతమంది ఏమో వేరే ప్రవక్త ద్వారానో వేరే అపోస్తుల ద్వారానో నూనె రాసి అభిషేకించినప్పుడు వాడు ప్రవక్తగా మారుతాడు.
కొంతమంది ఏమో వాక్యం చదివి వాక్యం ధ్యానం చేసి కూడా ప్రవక్తల పిలుపు అనేది ఓపెన్ అవుతుంది. అంతా కూడా దేవుని చిత్తం. ఈ ప్రవక్తలు అనే వాళ్ళకి కొంతమందికి అహంకారం ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు చాలా డిఫరెంట్ ఉంటారు. వీళ్ళ మాట తీరు చాలా ఖచ్చితంగా ఉంటుంది. మొండి వాళ్ళు అని చెప్తారు కదా, మొండి దేనికైనా తెగిస్తా అంటారు ఈ ప్రవక్తలు అనమాట. వీళ్ళు ఇండిపెండెంట్ అనమాట. అపోస్తులు అనేటువంటి డిపెండెంట్, అందరు కావాలంటాడు, అందరితో ఉంటా అంటాడు. ప్రవక్త అట్లా కాదు, నువ్వు కాకపోతే నేను ఒక్కడనే నిలబడతా. ప్రవక్తను ఒక సైన్యం అనమాట. 100 మంది కలిస్తే ఒక సైన్యం కాదు, ప్రవక్త కలిస్తే ఒక సైన్యం అనమాట. ఒక సైన్యంకి ఎంత శక్తి ఉంటుందో ఒక ప్రవక్తకు అంత శక్తి ఉంటుంది. శత్రువు ఒక రహస్యాలు ప్రవక్తకు బాగా అర్థమవుతాయి. ఎక్కువగా దేవుడు కళల ద్వారా ప్రవక్తల్ని బాగా దర్శిస్తూ ఉంటాడు. దర్శనాల ద్వారా దర్శిస్తాడు, స్వరం ద్వారా కూడా దర్శిస్తాడు. పరలోకపు యాక్సెస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. దేవదూతలతో ఎక్కువ లింకప్ ఉంటుంది ప్రవక్తలకి. హానోక్ అనే వ్యక్తి ప్రవక్త, ఆదాం అనే వ్యక్తి కూడా ప్రవక్తే, అబ్రహాం అనే వ్యక్తి కూడా ప్రవక్తే. చాలా ఇంపార్టెంట్. ఈ ప్రవక్తలను అటాక్ చేసే ఆత్మ ఏదంటే హెజ్బేల్ ఆత్మ. ఆమె చనిపోయింది కానీ ఇప్పుడు ఆమె ఆత్మ ఉంది. ఎవరైనా ప్రవక్త ఉన్నాడంటే వాడిని చంపనీకి చూస్తుంటుంది. ఈ ప్రవక్త పిలుపు ఉన్న వాళ్ళకి భర్త ప్రవక్త అనుకో భార్యతో ప్రాబ్లం ఉంటుంది, భార్య ప్రవక్తి అనుకో భర్తతో ప్రాబ్లం ఉంటుంది. చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంతమంది ప్రవక్తలకైతే విడాకులు కూడా అవుతాయి ఈ హెజ్బేల్ ఆత్మ ద్వారా. ఈ ప్రవక్త లేకుండా దేవుని యొక్క సారాంశం, దేవుని యొక్క వాక్యం తెలుసుకోలేం. అపోస్తులు వాక్యం చెప్పేటప్పుడు ఎక్కువగా బోధ మీద వాక్యం చెప్తాడు ఆయన. సిద్ధాంతం, బోధ, ఇది కరెక్ట్ బోధ కాదు, అది కరెక్టు, ఇవి చెప్తారు అపోస్తులు. ప్రవక్తలు ఏం చేస్తారంటే ఆ వాక్యం ఏది, దాంట్లో ఎంత సత్యం ఉంది, దాంట్లో మనం ఏం తీసుకోవాలి, ఇండివిజువల్గా నువ్వు ఏం తీసుకోవాలి, వీళ్ళు వాక్యం చెప్పేటప్పుడు అది ఉంటుంది అన్నమాట. ప్రవక్తలు వీళ్ళ మైండ్ లోకంలో ఉన్న మైండ్తో చాలా డిఫరెంట్ ఉంటుంది. లోకం వీళ్ళకి కంపేర్ చేయదన్నమాట. లోకంలో వీళ్ళు కలవరు. వీళ్ళు దేవునిలో ఉంటేనే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒక్కరోజైనా ప్రార్థన చేయలేదు, ఒక్కరోజైనా బైబిల్ చదవలేదు అంటే ఏదో కోల్పోయినట్టు ఉంటారు. ఏదో పోగొట్టుకున్నాం, జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. నాకు ఎవరు లేకపోయినా దేవుడు ఉంటే చాలు. ప్రవక్తల మైండ్ సెట్ అట్లుంటుంది. చాలా ఇంపార్టెంట్. దేవుని కోసం ఏదైనా చేయాలా, రోషం కలిగి ఉంటారు, ఏది లెక్క చేయరు. కొంతమంది ప్రవక్తలు కొంచెం స్టైల్ మెయింటైన్ చేస్తారు, స్టైల్గా ఉండాలనుకుంటారు. వాళ్ళు కొంచెం డిఫరెంట్ ఉంటారు కాబట్టి స్టైల్ అన్నమాట. తగ్గింపు కనబడదు వీళ్ళ లోపల. కొంతమందిలో తగ్గింపు ఉంటుంది, అందరిలో కనబడదు. అహంకారం, కోపం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు చెప్పింది వినలేమనుకో కథం, ఇక వాళ్ళని మార్చటం ఎవరి వల్ల కాదు. వీళ్ళు దేవుని యొక్క స్వరం చాలా ఈజీగా గుర్తుపడతారు. మార్గం చూపు వాళ్ళు, చూపుడు వేలు కదా, మార్గాన్ని మంచిగా చెప్పగలుగుతారు. ఈ ప్రవక్తల దగ్గరకు వెళ్తే కరెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. భవిష్యత్తు ఇట్లా ఉంటుంది, చేసుకో, ఈ పని చేయి, ఆ పని చేయి, తిరుగు ఉండదని చెప్తారు. తర్వాత నెక్స్ట్ మన హ్యాండ్స్లో, ఫింగర్స్లో చూస్తే మధ్య వేలు, అందరికన్నా పొడవు వేలు, వీళ్ళే సువార్థికులు. మన కాన్ఫరెన్స్లో ఎక్కువ సువార్థికులు ఉన్నారు. ఈ సువార్థికులు అనేవాళ్ళు ఎక్కువగా జర్నీస్ బాగా ఇష్టపడతారు. కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళాలి, కొత్త కొత్త ఫుడ్ తినాలి, కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవాలి. ఎక్కువ ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తారు. ఎవరు కనిపించినా వాళ్ళకి ప్రభు గురించి చెప్తూ ఉంటారు.
చాలా భారం కలిగి ఉంటారు. ప్రజలను చూస్తే అయ్యో వాడు నాశనం అయిపోతుండు, వీడు నాశనం అయిపోతుండు అనేది ఉంటుంది వాళ్ళకి. ఎలాగైనా దేవునిలో తీసుకురావాలని చెప్పి తనలాడుతూ ఉంటారు. ఇతరుల కోసం ఖర్చు అయిపోయే మనస్తత్వం ఉంటుంది. దేవుని కోసం ఏదైనా చేయడానికి మూమెంట్ ఉంటుంది. వీళ్ళు ఆత్మలను సంపాదించి ఏదో ఒక సంఘానికి అప్పచెప్పిస్తారు. వీళ్ళకి సంఘం అనేది ఉండదు, సంఘం ఫామ్ కాదు వీళ్ళకి. వీళ్ళు ఒక దగ్గర కూర్చొని వాక్యం చెప్తారు, వాక్యం మంచిగా బోధిస్తారు, అంతే. సంఘం ఫామ్ అయితే సంఘం నిలబడదు. వీళ్ళ వాక్యం ఎట్లుంటుందంటే వీళ్ళు బాగా ఎక్కువ స్టోరీలు చెప్తుంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, కొంతమంది బాగా స్టోరీస్ చెప్తారు. స్టోరీస్ చెప్పి దాంట్లో వాక్యం లింక్ కలుపుతారు. అది సువార్థికుని పిలుపు. అది అట్లా స్టోరీస్ చెప్పి చాలామందిని రక్షిస్తారు. తర్వాత వీళ్ళలో చిన్నపిల్లలకి సంబంధించిన పరిచర్య కూడా ఇవ్వబడుతుంది. చిన్నపిల్లలకి మంచిగా చెప్పటం, నేర్పించటం, డిఫరెంట్గా చెప్పటం, వీళ్ళకి అట్రాక్ట్ అవుతారు చిన్నపిల్లలు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే దేవుని కోసం ఆత్మల్ని సంపాదించాలి అని చెప్పి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళ ఉద్యోగం, వీళ్ళ వర్క్ ఏం పట్టించుకోరు. కరపత్రాలు పంచాలి, యేసయ్య గురించి చెప్పాలి, తరచుగా అందరినీ దర్శించాలి. డోర్ టు డోర్ మినిస్ట్రీ. అందరి ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడతారు, అందరితో కలిసి ఉండటం, ఎక్కువగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. అట్లా రిలేషన్షిప్ మెయింటైన్ చేసి వీళ్ళ గురించి వీళ్ళు పట్టించుకోరు. అవతల వ్యక్తి బాగైతే చాలు, వాడు హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, ఇంకెవడైనా ఉండొచ్చు. సువార్థికులు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సువార్థికుల ద్వారానే ఏమవుతుందంటే ఆత్మలు రక్షణలోనికి వస్తాయి, ఆత్మలు ప్రభువుని తెలుసుకుంటాయి. ఈ సువార్థికులకి దేవుడు ఒక స్పెషల్ వరం ఇస్తాడు. దయ్యాలలో ఒకటే వరం స్పెషల్ ఉంటుంది వాళ్ళకి. ఈ సువార్థికులు వెళ్ళిన తర్వాత అవతల వ్యక్తిలో ఏ ప్రాబ్లం ఉన్నా మ్యాక్సిమం తగ్గిపోతుంది. ఈజీగా వాళ్ళు ప్రభువులు వచ్చేస్తారు ఈ సువార్థికుల వల్ల. ఇదంతా కూడా ఒక వరం. అపోస్తులది ఒక వరం, ప్రవక్తది ఒక వరం, సువార్థికుడిది ఒక వరం. తర్వాత రింగ్ ఫింగర్, ఉంగరపు వేలు, పాస్టర్. ఈ పాస్టర్ పిలుపు ఉన్న వ్యక్తులకు సంఘం ఉంటుంది. చిన్న సంఘమో పెద్ద సంఘమో ఆ సంఘం మీదనే మనసు ఉంటుంది. ఆ సంఘాన్నే చూసుకుంటుంటాడు ఆయన. ఆ సంఘానికి ఏమైనా అయితే తట్టుకోలేడు. కుటుంబాన్ని కూడా పట్టించుకోడు, సంఘంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు పాస్టర్. భార్య సపోర్ట్ చేయదు, లేదా భర్త సపోర్ట్ చేయడు, కానీ సంఘస్థులకు ఏ దెబ్బ తాకకుండా చూసుకుంటాడు. సంఘమే నా జీవము, సంఘమే నా పని, సంఘస్థులు పైసలు ఇవ్వకపోయినా నడుస్తుంది, సంఘస్థులు నాకు ఏం చేయకపోయినా నడుస్తుంది, నా సంఘం బాగుండాలి, నా సంఘము దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని నిరంతరము సంఘం కోసమే ప్రార్థన చేస్తాడు. సంఘం తప్ప వేరే ఆలోచన ఉండదు. సంఘంకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి ఇవ్వడు. ఇంట్లో కొడుకు బర్త్డేనో కూతురు బర్త్డేనో అవుతుంది, సంఘంలో ఎవరికైనా బర్త్డే అయిందనుకో ఆ సంఘంలో ఉన్న బర్త్డే చేయడానికి ఇంట్రెస్ట్గా పోతారు ఈ పాస్టర్స్. ఫ్యామిలీ గురించి అంత ఇంట్రెస్ట్ ఉండదు వీళ్ళకి. చాలా ఇంపార్టెంట్ పాస్టర్స్ అనేవాళ్ళు కావాలి మనకి. ఈ పాస్టర్ల వల్లనే సంఘస్థులకి ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, తండ్రి మనసు ఉంటుంది వాళ్ళకి. ఒక తండ్రి ఆలోచన కలిగి ఉంటారు వాళ్ళు. వచ్చిన విశ్వాసులు ఎలాగైనా డెవలప్ చేయాలని ఆశ కలిగి ఉంటారు. ఫిజికల్గా డెవలప్ చేయాలి, స్పిరిచువల్గా కూడా డెవలప్ చేయాలని ఉంటారు వాళ్ళు. ఉంగరం వేలు. ఉంగరం అంటే ఒక సంబంధం, ఒక బాండ్, ఒక నిబంధన. ఈ పాస్టర్లు చెప్పే వాక్యం ఎట్లుంటుందంటే ఎక్కువగా హృదయానికి తాకుతుంది.
ధైర్యం గుండు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడిని నమ్మితే చాలు, ఇట్లాంటి వాక్యాలు వస్తాయి కదా, పాస్టర్ దగ్గర నుంచి వస్తుంది. ఎంతో నెమ్మది కలుగుతుంది వీళ్ళు వాక్యం చెప్పేటప్పుడు, ఎంతో ఆదరణ కలుగుతుంది. వీళ్ళు ఎట్లయినా విశ్వాసాలు బాగుండాలి అని చెప్పి ఆలోచిస్తారు. కాపర్లు 2 రకాల కాపర్లు ఉంటారు. ఒకటేమో నిజమైన కాపరి, ఇంకోటేమో జీతానికి పనిచేసే కాపరి. నాకు కానుక వస్తే చాలు, నాకు జీతం వస్తే చాలు, విశ్వాసం ఎటైనా పోని. ఇంకో కాపరి ఉంటారు, కానుక రాకపోయినా జీతం రాకపోయినా గొర్రెలతోటే ఉంటాడు. ఈయన గొర్రెలు ఎక్కడ పోతే ఆ గొర్రెలతో పాటు ఉంటాడు, ఏం పట్టించుకోడు. నా గొర్రెలు బాగుండాలని ఆ గొర్రెల కోసమే ప్రార్థన చేస్తుంటాడు. గొర్రెలే మొత్తం ఆయన లైఫ్ అన్నమాట. కాపరి యొక్క మైండ్ సెట్. ఆయన వాక్యం చెప్తే హృదయానికి తాకుతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బోధకుడు, చిటికెన వేలు. పేరులోనే ఉంది బోధకుడు. ఈ బోధకుడు అనేటోడు బైబిల్ మీద బాగా డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళు లేకపోతే సత్యం తెలియదు అనమాట. సత్యాన్ని నిరూపించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బైబిల్కి సంబంధించింది ఏదైనా అసత్యం కనిపిస్తుంది అంటే వీళ్ళు అసలు ఊరుకోలేరు అనమాట, ఏదో ఒకటి చేస్తారు. ఒక చిటికెన వేలే చెవు లోపలికి వెళ్ళే వేలు అనమాట, ఇంకే వేలు వెళ్ళదు. మీరు బొటన వేలు పెట్టండి పోదు, చూపుడు వేలు పెట్టండి పోదు, ఇంకా చిటికెన వేలే చాలా లోతు వరకు పోతుంది. ఈ బోధకులు అనేటోళ్ళు వాక్యం చాలా డెప్త్గా చెప్తారు, బైబిల్లోకి వెళ్ళే చెప్తారు. కథలు బిత్తలు ఏం చెప్పారు, బైబిల్లో ఉన్న వచనం, దాని అర్థము, దానికి అసలు ఏంది ప్రవచనం నెరవేరింది, ఏమి రెఫరెన్స్, ఇవే చెప్తారు. వీళ్ళ బోధలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఎక్కువ పాయింట్లు చెప్తారు. 3 విషయాలు తెలుసుకుందాం, ఇందులో 5 విషయాలు తెలుసుకుందాం, ఇందులో 10 పాయింట్లు తెలుసుకుందాం, ఇవన్నీ చెప్తారు కదా. వాళ్ళంతా బోధకులు పిలుపు. అది కూడా ఒక వరం. నమస్కారం చేసేటప్పుడు ఫస్ట్ కనిపించే వరం ఏంటంటే, ఫస్ట్ కనిపించే వేలు ఏంటంటే చిటికెన వేలు. చిటికెన వేలే చూసి ఎవరైనా సైలెంట్ అయిపోతారు, చాలా ఇంపార్టెంట్. అట్లనే బోధకుడు అనే వాళ్ళు చిన్నగానే ఉంటారు కానీ వాళ్ళే చాలా ప్రభావితం చేస్తారు. బోధకుడు లేకపోతే విశ్వాసులు వాక్యంలో ఎదగలేరు, విశ్వాసంలో ఎదగలేరు, బలపడలేరు, కష్టం. ప్రవక్త ఎన్ని ప్రవచనాలు చెప్పినా, సువార్థికుడు ఎన్ని స్టోరీలు చెప్పినా, కాపర్ అనే వ్యక్తి ఎంత మంచి వాక్యాలు చెప్పినా, బోధకుడు అనేటువంటి వాక్యం డెప్త్లో కొట్టకపోతే విశ్వాసులకి ఉత్తిగానే మోసపోతూ ఉంటారు. అందుకే బోధకులు అనేవాళ్ళు లేవాలి. హల్లెలూయా. ఇది మనం యేసుప్రభుని నమ్మినప్పుడు ఈ పిలుపులు అనేటివి స్టార్ట్ అవుతాయి. కొంతమందికి దేవుడు 2 పిలుపులు ఇస్తాడు, 3 పిలుపులు ఇస్తాడు. కొంతమందికి ఒకటే పిలిపిస్తాడు. తర్వాత మనం ఫిజికల్గా ఏదైతే జాబ్ చేస్తామో దాంతో కూడా మన పిలుపు అనేది అంటుకొని ఉంటుంది. ఇప్పుడు పేతురు భక్తుడు ఉన్నాడు, జనరల్గా ఆయన చేపలు పట్టే వ్యక్తి. ఆయన లోపల డబల్ కాలింగ్ ఉందన్నమాట. యేసుప్రభు ఏమని చెప్పిండంటే, నేను మనుషులను పట్టు జాలరుగా చేస్తా. మనుషులను పట్టు జాలరులు ఎవరు అంటే ఈ సువార్థికులు అనమాట. యేసుప్రభుతో పాటు ఉన్నాడు కాబట్టి ఆయన అపోస్తులు ప్లస్ సువార్థికుడు, డబల్ కాలింగ్. పౌలు భక్తుడు ఉన్నాడు, మంచి టీచర్ అనమాట. ఆయన ధర్మశాస్త్రంలో పిహెచ్డి చేసి బాగా చెప్తాడు. యేసుప్రభుని కూడా చూసిండు, ఆయన కూడా అపోస్తులే కాబట్టి ఆయన యేసుప్రభుల ఆయన బోధకుడు ప్లస్ అపోస్తులు. ఇక అన్నిటికంటే నంబర్ 1 ఛాంపియన్ ఎవరు అంటే అపోస్తులు. 5 పిలుపులు కలిస్తే అపోస్తులు కాదు, అపోస్తులే 5 పిలుపుతో సమానం అన్నమాట. ఈ అపోస్తుల లోపల 5 మంది ఉంటారు.
అందుకే అపోస్తులు అనేవాళ్ళు, ప్రవక్తలు అనేవాళ్ళు, సువార్థికులు అనేవాళ్ళు, కాపర్ అనేవాళ్ళు, బోధకులు అనేవాళ్ళు లేవాలి. మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘానికి వీళ్ళు చాలా అవసరం. హల్లెలూయా. ఇవి ఫస్ట్ వరాల గురించి మాట్లాడుకున్నాం. ఆ వరాల్లో ఉన్న విషయాల కోసం మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఏంటి అంటే పిలుపుల కోసం మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకు దేవుడు పిలుపులు ఇచ్చిండు, వరాలు ఇచ్చిండు. ఈ పిలుపుని ఈ వరాల్ని కాపాడుకోవటానికి బ్యాక్ ఎండ్లో ఒకటి ఇచ్చిండు అనమాట. అదే 9 ఫలాలు అనమాట. ప్రేమ, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహము, మంచితనము, సాత్వికము, విశ్వాసం, ఇట్లా ఏవైతే ఉన్నాయో ఆ 9 ఫలాలు. ఈ 9 ఫలాలు మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ 9 ఫలాల్లో ఇంపార్టెంట్ ఫలం ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము. నీకు ప్రేమ ఎక్కువ ఉంటే కూడా పని చేయదు, ఓపిక ఎక్కువ ఉంటే కూడా డిస్టర్బ్ అవుతుంది. సెల్ఫ్ కంట్రోల్. మరి ఎట్లా వస్తే బ్రదర్, దీన్ని అంతా ఎట్లా బ్యాలెన్స్ చేయొచ్చు బ్రదర్ అంటే ప్రేయర్లో ఉన్నప్పుడు, బైబిల్ రీడింగ్ చేస్తున్నప్పుడు అవే బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సింపుల్. సర్వరోగ నివారణ, ప్రార్థన జీవితం, బైబిల్ చదవటం, అంతే. అంతకు మించి ఏం లేదు. 2 కళ్ళు ఉన్నాయి. ఏ కన్ను ఇంపార్టెంట్ అంటే 2 ఇంపార్టెంట్. 2 చేతులు ఉన్నాయి. ఏ చేతి ఇంపార్టెంట్ అంటే 2 చేతులు ఇంపార్టెంట్. కాళ్ళు ఉన్నాయి. ఏ కాళ్ళు ఇంపార్టెంట్, 2 కాళ్ళు ఇంపార్టెంట్. ప్రేయర్ ఇంపార్టెంటా, బైబిల్ రీడింగ్ ఇంపార్టెంట్ అంటే 2 ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఈ విధంగా మనము బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని ఒక వరాలు మనం పొందుకుంటూ, ఈ 9 కృపా వరాలే కాకుండా చాలా వరాలు ఉన్నాయి. వాక్యం చెప్పటం కూడా ఒక వరం. అందరు చెప్తే వాక్యం వేరే ఉంటుంది, ఆయన చెప్తే వేరే ఉంటుంది. డిఫరెంట్గా చెప్తాడు. పాయింట్ వైజ్గా చెప్తాడు. అది వరం. ఆయన పొందుకున్నాడు. అడుగుతూ ఇస్తాడు దేవుడు. పాటలు పాడటం వరం. కొంతమంది పాట పాడుతుంటే కన్నీరు వస్తుంటుంది, వాళ్ళకు కాదు మనకు వస్తుంది. కొంతమంది పాట పాడుతుంటే దేవుని ఒక ఆత్మ తాకిడి వస్తుంటుంది, అదొక వరం. కొంతమంది వాక్యం చెప్తుంటే దేవుని ఒక తాకిడి వస్తుంది, అదొక వరం. సంఘాలు కట్టడం ఒక వరం. అన్యుల్ని రక్షణలో నడిపేయటం ఒక వరం. దయ్యాల గురించి తెలుసుకోవటం, ఏ దయ్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తుంది, అసలు దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంది, అదొక వరం. అట్లా చాలా సేవకు సంబంధించిన వరాలు చాలా ఉన్నాయి. కొన్ని మనకు ఆల్రెడీ ఇచ్చిండు, కొన్ని మనం అడిగి పొందుకోవాలి. కొన్ని దైవజనులు ప్రవచించినప్పుడు, దైవజనులు తల మీద చేయబెట్టి ప్రార్థించినప్పుడు కొన్ని మనలో ఇంప్లిమెంట్ అవుతాయి. వాళ్ళ లోపల ఉన్నది. అందుకే సంఘం ఏం చేయాలంటే ప్రార్థన చేసినప్పుడు ఆ సంఘంలో ఉన్న దైవజనులు ఖచ్చితంగా తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయాలి. హస్త నిక్షేపణ. 7 పునాదురాళ్ళు ఉంటాయి. ఆ 7 పునాదురాళ్ళు ఒక పునాదిరాయి ఏంటంటే హస్త నిక్షేపణ, తల మీద చేయబెట్టి ప్రార్థన చేయటం. అప్పుడే సంఘం డెవలప్మెంట్ అవుతుంది. వరాలు అనేటివి ట్రాన్స్ఫర్ అవుతాయి. చాలా సంఘాల్లో తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయరు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నువ్వు త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయొద్దు అంటాడు పౌలు. గది పట్టుకుంటారు మన వాళ్ళు. అగో చూసినా ఎవరి మీద చేయబెట్టద్దు. దాని మీనింగ్ ఏంటంటే హస్త నిక్షేపణ ఎప్పుడు చేస్తుండే, అప్పుడు అభిషేకం ఇచ్చినప్పుడు, తర్వాత సేవకి నిలబెట్టినప్పుడు చేస్తుండే. పౌలు భక్తుడు తిమోతికి ఏమంటాడు, నువ్వు వెంటనే ఎవరి మీద తల మీద చేయబెట్టి వాళ్ళని అభిషేకించద్దు, ఫస్ట్ వాళ్ళని గమనించు, వాళ్ళు తట్టుకుని ఉంటే అప్పుడు ఒక సంఘ పెద్దగా నువ్వు మార్చు అని చెప్తాడు. అదే పౌలు భక్తుడు తిమోతికి ఏమంటాడంటే, పెద్దల చేత హస్త నిక్షేపణ చేయటం వలన నీలో ఉన్న వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అంటాడు. మళ్ళీ వరం ఏడు నుంచి వచ్చింది, పెద్దలు చేయబెట్టినప్పుడే. మోషే ప్రార్థన చేసి నా తర్వాత ఎవరిని పంపించాలంటే యెహోషువని పంపి అంటాడు. యెహోషువ కమ్ హియర్, ఇక్కడ రా అని చెప్పి తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాడు మోషే. అప్పుడు మోషేలో ఉన్న ఒక ఆత్మలో ఒక బుద్ధి వాక్యం అనే వరము యెహోషువలో వస్తుంది. తల మీద చేయబెట్టి ప్రార్థన చేయడంలో చాలా బెనిఫిట్ ఉంది, స్వస్థత జరుగుతుంది. దేవుని ఒక పవరు
ఆ తల చేయి పెట్టి ప్రార్థన చేయటం వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక అదే వద్దంటారు సైతాన్ బోధలు అవన్నీ. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారని చెప్పిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనమైతే మొత్తం బైబిల్ పరంగానే పోతున్నాం, బైబిల్లో ఉన్న బోధనే మనం పోతున్నాం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, చాలా ఇంపార్టెంట్. బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తి తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయొచ్చు. వారి లోపల సైతాన్ ఉంటుంది అని అంటే మరి నువ్వేం సేవకుడివి? మరి ఎవరు ఎలగొడతారు? పలానా వ్యక్తులకి వెళ్ళి మంత్రాలు, చేతపడి, దురాత్మలు. నువ్వే కదా, నిన్నే కదా దేవుడు నిలబెట్టింది, నువ్వే చేయాలి కదా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో చాలామంది భాషలు మాట్లాడటం, దయ్యాలను వెలగొట్టడం, స్వస్థతలు, ప్రవచనాలు, ఇదంతా నేను తల మీద చేయబెట్టి ప్రార్థన చేసిన తర్వాతనే వర్కౌట్ అయ్యింది. నాకు బాగా అర్థమైంది. అందుకే ఎవరు కనబడినా ఫస్ట్ తల మీద చేయబెట్టేస్తా, తర్వాత సంగతి తర్వాత. ప్రభా నేను తల మీద చేయబెట్టిన, ఎప్పటికైనా మళ్ళీ ఆయన నా దగ్గరికి రావాలా అని చెప్పి నేను ప్రేయర్ చేస్తాను. ఎప్పటికైనా మళ్ళీ ఆయన కలుస్తాడు, నా కాంటాక్ట్లో ఉంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు వరాలు వాడాలి, ప్రార్థనలో ఉండాలి, తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయాలి. ఫ్యామిలీ ప్రేయర్ చేస్తాం కదా, ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత మనం ప్రార్థన చేయించుకోవాలి. లేదంటే మనమే ఎవరికైనా చేయాలి. మనలో ఉన్న ఆశీర్వాదం వారి లోపల వస్తుంది. సైతాను నువ్వు తల మీద చేయబెట్టకు, సైతాన్ ఆవరిస్తుంది. తల మీద చేయబెడితేనే సైతాన్ ఆవరిస్తుందా? ప్రేయర్ మానేస్తే ఆవరించదా? ఇంకెక్కడైనా పోతే ఆవరించదా? అన్ని సైతాన్ చూడండి ఎట్లా మాట్లాడి డిస్టర్బ్ చేస్తుంది. హల్లెలూయా. 7 పునాదుల్లో ఒక పునాది రాయి ఏంటంటే, నేను చెప్పిన దీని గురించి, ఒకరోజు మారు మనసు గురించి, ఒకరోజు బాప్తిజం గురించి, ఒకరోజు మృతుల పునరుద్ధానం కోసం, ఒకరోజు హస్త నిక్షేపణ గురించి కూడా చెప్పిన నేను. ఒక సంఘంలో ఇవన్నీ ఉండాలి. సంఘము పరిచర్యను దేవుడు మంటతో కాలుస్తాడు. ఆ సంఘము బంగారంతో వెండితో కట్టబడితే అగ్నిని తట్టుకొని అది నిలబడుతుంది. కర్రలతోటి, తాడ్లతోటి, గడ్డితో కడితే మంట వచ్చినప్పుడు ఎండిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మనం చేసిన పరిచర్య కరెక్టా రాంగా అని. ఎక్కడ? దేవుని తీర్పులో. హల్లెలూయా. కాబట్టి ఈ పునాదుల మీద మనం సంఘం కట్టాలి. ఈ పునాదుల మీద మనం పరిచర్య చేయాలి. మన పరిచర్య చివరి వరకు నిలబడుతుంది. నువ్వు కాపరివో, సువార్థికుడివో, బోధకుడివో, ప్రవక్తవో, అపోస్తులువో, తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయాలి. ఈ 5 పిలుపుల్లో ఏదో ఒక పిలుపు ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని వినటం బట్టి మీ పిలుపు ఏదో తెలిసి ఉండొచ్చు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, దీని మీద ఆధారపడండి, ప్రేయర్ చేయండి. దేవుడు మీకు ఇచ్చిన వరాన్ని మీరు కాపాడుకోండి. దేవుడు మీకు ఉన్నతమైన పిలుపుని ఇచ్చాడు. దేవుడు నమ్మకం పెట్టి ఇచ్చాడు. ఈయనకి ఇది ఇస్తే చేస్తాడు. దేవుడు నాకు నమ్మకంతో ఒక పిలుపు ఇచ్చాడు. ఆ పిలుపుని నేను వాడుకోవాలి. ఆ పిలుపు కోసం నేను పని చేయాలి. అప్పుడే నా పిలుపు పెరుగుతుంది. మనకిచ్చిన పిలుపు కూడా పెరుగుతుంది అన్నమాట. బాగా అర్థం చేసుకోవాలి. డెవలప్మెంట్ అవుతాం. అయ్యింది, వేడిగా అయింది, తర్వాత చూపిద్దాంలే. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుడు మనకిచ్చిన వరాలు, ఫలాలు దాన్ని వాడండి. ఈ 9 ఫలాలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. అవి రాసుకొని ఇందులో నాకు ఉన్నాయా లేవో చూసుకోండి. 9 కృపావరాలు కూడా రాసుకొని చూసుకోండి. ఎంతవరకు ఏ వరం నా లోపల ఉంది, లేకపోతే అడగండి, ఇస్తాడు దేవుడు. దేవుడు మనకిచ్చిన పిలుపుని, ఆ పిలుపు కొరకు చివరి వరకు నిలబడండి. ఎందుకంటే దీని గురించి నాలెడ్జ్ లేకపోతే వేస్ట్ అయిపోతుంది. 2 వ్యక్తులు ఉన్నారు లోకంలో. ఒకరేమో ఇచ్చేవాళ్ళు, ఒకరేమో పుంజుకునేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. లోకంలో ఈ 2 ఉంటారు. సమాజంలోకి వెళ్ళి నాకు ఏమైనా వస్తుందా,
ప్రపంచంలోకి వెళ్ళి నాకేమైనా వస్తుందా, నేను తీసుకుంటా అనేటది ఒక వర్గం. సమాజానికి నేను మంచి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ప్రపంచానికి నేను ఏదైనా చేయాలి, నేను ఇవ్వాలి. టేకర్, గివర్. చరిత్రలో పరలోక రాజ్యంలో ఎవరు పేరు నిలబడుతుంది అంటే సమాజానికి ఏదైనా చేసిన వారికి, ఇచ్చిన వారికి నిలబడుతుంది. ఎప్పుడు తీసుకునే మనస్తత్వం ఉండద్దు, ఇచ్చే మనస్తత్వం కూడా ఉండాలి. దేవుడు అందుకే మనకి వరం ఇచ్చాడు. ఈ వరంని మనం ఎంత ఫ్రీగా మనం వాడతామో అంతగా దీంట్లో ఎదుగుతూ ఉంటాం మనం, అంత బలం వస్తూ ఉంటుంది. హల్లెలూయా. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, ఈ వరాల ద్వారా, ఫలాల ద్వారా, పిలుపు గురించి మీరు మాట్లాడారు. ఇవన్నీ ప్రభా ఈ బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చు, నీ సాక్షిగా నిలబెట్టండి, రాకడలో సిద్ధపరచండి, సైతాన్ చీకటి శక్తులన్నీ కూల్చివేయండి. మీరే నెమ్మదిచ్చి సమాధానం ఇచ్చి నీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.